అందరికీ నమస్కారాలు. హృద్యమైన పద్యాలతో భక్తి పారవశ్యంలో తేలియాడించే భావాలతో తెలుగు శతక సాహిత్యంలో ఓ వినూత్న శకాన్ని సృష్టించిన కవి శేషప్ప. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆ మహాకవి జీవితం సాహిత్యంపై ఓ సదస్సు నిర్వహించి ఆ మహాకవి సాహిత్యాన్ని స్మరించుకోవాలని సంకల్పించుకుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శేషప్ప కవి జీవితాన్ని సాహిత్యాన్ని పరిశోధించి చాలా లోతుగా అధ్యయనం చేసి వారి యొక్క సాహిత్యాన్ని తెలుగునాట అందరికీ పరిచయం చేసిన ఘనత మా గురువరేణ్యులు కవిత్వాన్ని పాండిత్యాన్ని కలగలిపి ఔపోసనం పట్టిన అగత్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారికి దక్కుతుంది. ఈరోజు శేషప్ప కవి జీవితం సాహిత్యం గురించి వారు ప్రసంగిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా చెన్నయ్య సార్ని కోరుతున్నాం. ఆహుతులకు నమస్కారం, స్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిన పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు వారి స్వగ్రామానికి వెళ్ళవలసి రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణ గారికి హార్దిక స్వాగతం. ఈ కార్యక్రమం వారి మేధా శిశువు అని చెప్పాలి. తెలంగాణలో వారు ముఖ్య అతిథిని అధ్యక్షత వహించమని కోరలేము కదా. ఏమన్నారు? 2 ఉన్నారు కానీ 2 పదవులు. తెలంగాణలో శేషప్ప కవి లాంటి మహాకవులు ప్రజల నాలుకల మీద నేటికి దాదాపుగా ఆయన జననము కాలము సుమారుగా 200 సంవత్సరాల నాటివని చెప్తుంటాము. ఇంతకాలంగా కూడా జనం నాలుకల మీద ఆయన పద్యాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి మహాకవులను వెలుగులోకి తేవాలి. పండితులకు పద్య విద్య తెలిసిన వారికి శేషప్ప కవి తెలుసు, కానీ ఆయనను ఆయన పద్యాలను మనం విద్యా సంస్థల్లోకి యువతలోకి తీసుకువెళ్ళాలని డాక్టర్ రమణ గారు భావించి ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సలహా మేరకే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ముఖ్యంగా 35 ఏళ్లలోపు విద్యార్థులకు శేషప్ప కవి జీవితము సాహిత్యం అనే అంశం ఇచ్చి వ్యాసరచన పోటీ నిర్వహించాము. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా, అంటే శ్రీకాకుళం, అనంతపురం లాంటి జిల్లాల నుంచి కూడా స్పందన వచ్చింది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా పాల్గొన్నారు. మంచి వ్యాసాలు వచ్చాయి. వాటిని మనము రమణాచారి గారి సూచన మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 3 బహుమతులు, అట్లాగే ఒక 8 మందికి ప్రత్యేక బహుమతి, మిగతా వారికి ప్రశంసాపత్రం అందచేయడానికి, అలాగే శేషప్ప కవి గురించి చర్చించుకోవడానికి ఒక ప్రసంగం, మంచి ప్రసంగం కూడా ఏర్పాటు చేయాలని వారు సూచించిన మేరకు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారిని ఆహ్వానించాము. వారు ఈనాడు ప్రధాన వక్తగా విచ్చేసి ఉన్నారు. చాలామందికి చాలా రంగాల్లో
శిఖరప్రాయమైన కృషి ఉండటం వల్ల కొన్ని విషయాల్లోనే వారికి గుర్తింపు ఉంటుంది. కొన్ని అంశాల్లో వారి కృషి అపరిమితమైనా కూడా మనం గుర్తించడంలో కొంత లోపం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. శేషప్ప కవి కేవలం శతకకర్తగా మాత్రమే చాలామందికి తెలుసు. ఆయన వాల్మీకి రామాయణ శైలిలో యక్షగానం రాశారని, సీతమ్మ వారి గురించి అవనీజ యక్షగానం రాశారని కూడా చాలామందికి తెలియదు. అట్లా ఆ రకంగా ఆయన జీవితము సాహిత్యం గురించి ఈ కార్యక్రమము పోటీతో పాటుగా బహుమతి ప్రదానోత్సవంతో పాటుగా ఆయన గురించిన ప్రత్యేక ప్రసంగం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారకులైన రమణ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు చేపట్టిన అన్ని పదవులకు కొందరు పదవుల ద్వారా గుర్తింపు పొందుతారు, కొందరు ఆ పదవులకు వన్నె తెస్తారు. వారు ఆ పదవిని అధిష్ఠించక ముందు ఆ సంస్థ దివాళా స్థితిలో ఉంటుంది. ఆ దివాళా ఉన్న స్థానాన్ని అధిష్ఠించి దాని లాభాల బాటలో పయనింప చేయడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన ఘనత వారిది. 35 ఏళ్ల పాటు వారు అనేక పదవుల్లో రాణించారు. ఎక్కడ కూడా ఒక ప్రభుత్వాధికారి ఒకచోట పనిచేసినప్పుడు వారు ఎంత తొందరగా వెళితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, ప్రశంసించే వాళ్ళు కూడా కొందరు ఉండవచ్చు. కానీ అందరూ మూకుమ్మడిగా ఆయన బదిలీకి వ్యతిరేకంగా ఆందోళనలు సాగించిన చరిత్ర. వారు కడపలో కలెక్టర్గా ఉన్న, కులీ కుతుబ్ షా నగరాభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న, మన దాన్ని ఏమంటారు నారాయణపేట ఆర్డీఓగా ఉన్న, నాగర్ కర్నూలు ఆర్డీఓగా ఉన్న, ఇట్లా గాంధీ కుటీర పరిశ్రమల సంస్థ ఒకటి ఉంది, అక్కడ ఉన్న ఖాదీ బోర్డు, ఎక్కడ ఉన్నా కూడా ఆ సంస్థ మనుగడకు ఆయన ముందు ఆ తర్వాత మరెవరు ఉండరు, ఆయన మాత్రమే ఆ సంస్థ చరిత్రలో ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. 2008 సంవత్సరం 6వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు 9వ సంవత్సరం వరకు వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా చేసిన సేవలు టీటీడీ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. వారు చివర్లో ఆ పుస్తకం ఒకటి రాశారు ఈ మధ్య, అది హరే శ్రీనివాస. ఆ పుస్తకం ఆద్యంతం ఆయనను ఒక గొప్ప రచయితగా నిలబెడుతుంది, ప్రతి పంక్తిలో ఒక కవిగా నిలబెడుతుంది. అంతకు మించి ఆ వెంకటరమణునికి గొప్ప భక్తుడిగా, ప్రధాన సేవకుడిగా ఆయన కనిపిస్తారు. చివరికి ఒక వాక్యంలో ఆయన వెంకటాద్రి నుంచి వెంకటాద్రికి అనే ఒక అధ్యాయం రాశారు. ఆ వెంకటాద్రి తిరుమల నుంచి ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ చేరుకోవడానికి జరిగిన ఒక అద్భుతమైన, ఏ అధికారికి నేనైతే వినలేదు కనలేదు, ఒక అధికారికి అంత బ్రహ్మరథం పట్టడం అది అపూర్వమైన విశేషం. ఆయన కోసం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వేరే 3వ ప్లాట్ఫామ్లో రావాల్సింది తిరుపతిలో, ఆయన కోసం మొదటి ప్లాట్ఫామ్కి తీసుకురావడము, ఆయనకు విపరీతమైన జనం వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందించి ఆయనను గౌరవించుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళటం పట్ల తమ ఆందోళన దుఃఖాన్ని వ్యక్తీకరిస్తున్న క్రమంలో ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గంట లేటు కావడం, ఇదంతా కూడా ఆయన చేసిన గొప్ప సేవకు ఒక నిదర్శనం. అటువంటి రమణచారి గారు యువతలో తెలంగాణ కవుల గురించి, తెలంగాణ సాహిత్యాన్ని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు చేపట్టాలని భావించి ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించమని దిశానిర్దేశం చేశారు. అందుకని ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతున్నది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సంగనపట్ల నరసయ్య గారు ధర్మపురి లక్ష్మీ నృసింహ ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా, ప్రాచార్యులుగా అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారు ఒక్కటేమిటి సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు చేపట్టారు.
సాహిత్యంలోని ప్రక్రియలే కాదు, ఛందో వ్యాకరణాలతో పాటుగా కవిత్వము, కథ, నాటకము, పద్యము ఇట్లా అనేక ప్రక్రియలే కాకుండా ఆయన తరుణ వయస్సులోనే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి గొప్ప కళాకారుడుగా, అంటే రాగయుక్తంగా పద్యం పాడటంలో, పద్యం రాయటంలో ఆయన కచేరీ స్థాయికి ఎదిగిన సంగీతజ్ఞుడు కూడా, అద్భుతమైన చారిత్రకుడు, పరిశోధకుడు. అటువంటి నరసయ్య గారు ఇవాళ ప్రధాన వక్తగా విచ్చేయడం సంతోషదాయకం. వారికి స్వాగతం పలుకుతూ తిరునగరి శరత్చంద్ర ఈ కార్యక్రమానికి సమన్వయం వహిస్తున్నారు. శరత్చంద్ర దాశరథి సినీ గీతాలపైన అద్భుతమైన ప్రామాణికమైన పరిశోధన చేశాడు. సినిమాలకు పాటలు కూడా రాస్తున్నాడు. నిజాం కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకుడుగా ఉన్నారు. వారు ధర్మపురి ప్రాంతానికి చెందినవారు. ముఖ్యంగా కోరుట్ల వారి జన్మస్థలం. కోరుట్లలో తిరునగరి శ్రీనివాసాచారి గారని వారి తండ్రి గారు సారస్వత పరిషత్తు పరీక్షల కేంద్రాన్ని కూడా శ్రీనివాసాచారి గారు నడిపారు. వారి వారసత్వం ఇవాళ సాహిత్య వారసత్వాన్ని నిలుపుతున్న ఔత్సాహికుడు, వర్ధిష్ణువు, అద్భుతమైన వక్త, పరిశోధకుడు. ఆయన కూడా నేను స్వాగతం పలుకుతూ ముందు వరుసలో ఉన్న పరిషత్తు ట్రస్టు సభ్యులు, జానపద సాహిత్య పరిషత్తు 50 ఏళ్ల సంస్థకు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డి గారు, పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు గారు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం కార్యదర్శి, ప్రఖ్యాత పాత్రికేయులు, అద్భుతమైన సాంస్కృతిక కళావేత్త సోదరతుల్యులు డాక్టర్ చెన్నయ్య గారికి, గౌరవనీయులు ఈనాటి కార్యక్రమంలో ధర్మపురి శేషప్ప గారి గురించి తమ ప్రసంగాన్ని అందించడానికి విచ్చేసినటువంటి ప్రాచార్యులు పెద్దలు డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారికి, నేనేదైతే సారస్వత పరిషత్తులో యువత కోసం అని చెప్పని ఒక పతాక ఎత్తాలని చెప్పి అనుకున్నానో, ఆ సందర్భంగా ఇవాళ ఒక యువకుడు శరత్చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని మాతో పాటు వేదిక మీద కూర్చోవడం అనేటువంటిది నాకు ముందుగా ఆనందం కలిగిస్తున్నటువంటి విషయం. వీరిని చూస్తే నాకు 60 ఏళ్ల క్రితం నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి జ్ఞాపకం వచ్చి వారిని వయసు అడిగాను. నేను 30 ఏళ్ళు అన్నట్టుగా అన్నారు. నేను నా 19వ ఏట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యి నా 24వ ఏట నేను ఐఏఎస్ కోసం అని చెప్పి సెలెక్ట్ అయ్యి బయటకు వచ్చాను. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తాపత్రయం అంతా యువత కోసమే. ఎక్కడ పని చేసినా, ఎక్కడ ఉన్న యువతలో ఒక మార్పు రావాలి, యువతలో ఒక చైతన్యం రావాలి, యువతలో ఒక కొంగ్రత్త బాట ఉండాలి అని చెప్పినటువంటి రీతిలో ఆలోచిస్తూ సారస్వత పరిషత్ ఇటీవలి కాలంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో, సాహితీ కార్యక్రమాల్లో భాగంగా బాల సాహిత్యం కోసం చేస్తున్నటువంటి కృషిలో ఒక స్థితికి వచ్చాం. గౌరవనీయులు, మనమందరం కూడా ఎంతో అభిమానించేటువంటి శాంత స్వభావుడు, శాంత బయటకు అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు బాల సాహిత్యం విషయంలో తాను భుజానికి ఎత్తుకొని ఆర్థిక సహకారం అందించడమే కాకుండా తాను కార్యక్రమాల్లో పాల్గొంటూ బాలల కోసం జరిగేటువంటి కార్యక్రమాల్లో గత 2-3 సంవత్సరాలుగా వారు పాల్గొంటూ బాల సాహిత్యం విషయంలో ఈ హాలు నిండేంత బాలలు సమావేశాల్లో పాల్గొనడం, వాళ్ళు చర్చా కార్యక్రమంలో పాల్గొనడం, వారు ప్రసంగించడం, కొంతమంది బాలలే పుస్తకాలు రాయడం, బాల సాహిత్యం గురించి రాసినటువంటి పుస్తకాలను ఆవిష్కరింపజేయడం, అదంతా చూస్తే సారస్వత పరిషత్తులో బాలల కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం బాగానే ఉంది. కానీ ఎటొచ్చి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండేటువంటి క్రియాశీలురైనటువంటి యువతరం వారు ఏం చేస్తున్నారా అని చెప్పనేటువంటి రీతిలో ఆలోచించాలని చెప్పి అనుకున్నప్పుడు ఒక్కసారి అనిపించింది, ఈ సారస్వత పరిషత్తు ద్వారానే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మొదటి పంక్తిలో కూర్చున్నటువంటి మాతృమూర్తి వసుంధరారెడ్డి గారు అయితేనేమి, గౌరవనీయులు శ్రీ రామారావు గారు అయితేనేమి, మంత్రి రామారావు గారు, మా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా ఉన్నటువంటి ఉడేవర్లు గారు అయితేనేమి, ఆచార్య గౌరీశంకర్ గారు అయితేనేమి, మా దత్తాత్రేయ శర్మ గారు, మా మిత్రుడు మాణిక్, మా ఆచల్లవారు,
వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది ఈ కార్యక్రమానికి వారి సహకారం కూడా మాది ఉంటుందని చెప్పడమే కాకుండా మూల స్తంభాలుగా నిలవడానికి కోసం చెప్పని వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా అవసరం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉండేటువంటి బాధ ఏంటంటే ఒక 200 ఏళ్ళు దాదాపు కులీ కుతుబ్ షా వాళ్ళ ఫ్యామిలీ, కుతుబ్ షాహీ వంశస్థులు మనల్ని పాలించారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా నుంచి తానీషా వరకు దాదాపు 200 ఏళ్ళు. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ళు ఆసఫ్ జహీ కుటుంబం వాళ్ళు పరిపాలించారు. అంటే 400 ఏళ్ల పాటు మనము స్వాతంత్ర్యం లేకుండా ఒకరి పరిపాలనలో ఉండి మన యొక్క సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన తెలుగుతనాన్ని మనం మర్చిపోయేటువంటి స్థితిలో నీ బాంఛను అనేటువంటి రీతిలో బతికేటువంటి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చేటువంటి స్థితిలో యువత తప్పకుండా ముందుకు అడిగేయాలని చెప్పని గొప్ప ఆశ. అందుకనే సారస్వత పరిషత్తులో అధ్యక్షుల వారితోని, కార్యదర్శి వారితోని, మా కార్యవర్గ సభ్యులతోని వీరందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసి యువత కోసం చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పారంటే, మన తెలంగాణలో కూడా చాలామంది కవులు ఉన్నారు, కానీ విస్మృత కవులు వీళ్ళంతా. పాలుకురికి సోమనాథుడు అనేటువంటి వాడు ఎంత గొప్పవాడు అనేటువంటి సంగతి తెలుగు సాహిత్యంలో పరిచయం ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. ఆద్యుడు పురాణానికి కానీ, ద్విపద కావ్యాలకు కానీ, వాటికి అన్నింటికి కూడా. కానీ చాలామందికి పాలుకురికి సోమనాథుడు మన బమ్మెర పోతన దగ్గర ఉండి, పోతన యొక్క జన్మస్థలమైనటువంటి బమ్మెర పక్కన ఉన్న పాల్కుర్తి అనేటువంటి సంగతి తెలియదు. వరంగల్ జిల్లా మనవాడు. పాల్కురికి సోమనాథుని దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే, చరిగొండ ధర్మన్న దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే, మరి శేషప్ప గారి గురించి, వారి యొక్క మనమడు కాకుత్సం నరసింహదాసు, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు గురుడవు దైవం, నీవే గతి పతియు నిజముగా కృష్ణ అని చెప్పని 70 ఏళ్ల క్రితం ఈ పద్యాన్ని నేర్చుకొని భగవత్పూజ చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు మా నాన్నగారితో పాటు కూర్చొని చదివినటువంటి పద్యం మన ధర్మపురి నరసింహదాసు గారు ఈ శేషప్ప గారి యొక్క మనమడు రాసినాడు అని చెప్పని తెలిసినప్పుడు ఒళ్ళు పులకరించింది. హరియను 2 అక్షరములు, హరించును పాతకంబులు పంకజనాభ అనేటువంటి పద్యం కూడా మన నరసింహదాసే, మన ధర్మపురి వాడు. కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా కావచ్చు, ఇప్పుడు జగిత్యాల జిల్లా ధర్మపురి. కానీ చాలామందికి తెలియదు నరసింహదాస్ అంటే ఎవరు, కాకుత్సం నరసింహదాస్ అంటే ఎవరు, ఈ కృష్ణ శతకం రాసింది ఎవరు అని. ఇటీవల ఒక పుస్తకం చూసినాను నేను, కృష్ణ శతకం రచన నరసింహదాస్ అని చెప్పని తెలియక కావచ్చు, అది వదిలిపెట్టినారు. తక్కినటువంటి వాళ్ళకందరికీ కూడా కింద రచయిత యొక్క కవి యొక్క పేరు రాశారు, కానీ కృష్ణ శతకానికి రాయలేదు. కానీ మా సంగనమట్ల నరసయ్య గారు ఒక పుస్తకం తీసుకొచ్చారు, నరసింహ నరహరి, నరసింహ కేసరి, కృష్ణ శతకాలు అని చెప్పని 4 శతకాలన్నింటిని కూడా కలిపి రాసినటువంటి గ్రంథంలో కృష్ణదాస్ గురించి, మన కృష్ణ శతకం రచయిత గురించి తెలిపితే ఎంత బాగుందో. కాబట్టి యువత, కాలేజీ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు ఇది తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసుకోవడమే కాదు, మేము సైతం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పని సారస్వత పరిషత్తు కార్యక్రమాల్లో కానీ, శ్రీకృష్ణదేవరాయ భాషణాలయం కార్యక్రమాల్లో కానీ, హైదరాబాద్లో జరిగేటువంటి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ దయచేసి పాల్గొనండి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు కాకపోతే 50 ఏళ్ళు దాటినాకనో 60 ఏళ్ళు దాటినాకనో ఒక శరత్చన్న తప్పిస్తే ఇక్కడ ముగ్గురం మేము 60 ఏళ్ళు దాటిన వాళ్ళమే. పైన ముందు కూర్చున్న మొదటి పంక్తిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా 60 ఏళ్ళు, మా మానికి తప్ప 60 ఏళ్ళు దాటిన వాళ్ళే. 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఏం చేస్తామో అని చెప్పంటే జరిగిన దాన్ని చూస్తూ పశ్చాత్తాపడతాం. మనం అట్లా ఏమేంటా అని, జరగలేదేంటా అని, మాకు లేకుండా ఉండింది ఏంటా అని చెప్పని. అందుకని అటువంటి స్థితి రాకుండా ఉండడానికి కోసం చెప్పని సాహిత్యంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సారస్వత పరిషత్తు నిర్వహింపబడేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ముందు శేషప్ప గారితో మొదలు పెడదామని చెప్పి అనుకున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే శేషప్ప గారి గురించి తెలుసుకోవడానికి కోసం మా ఆచార్యుల వారు సంగనమట్ల నరసయ్య గారు వారు ప్రసంగిస్తారు కొద్దిసేపట్లో. శేషప్ప గారి యొక్క పద్యం ఒక్కటి చాలు మనలందరినీ కూడా ఉత్సాహపరచడమే కాదు, ఈనాటి సామాజిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దాదాపు 290-300 ఏళ్ల క్రితమే ఆయన చెప్పడం అనేటువంటిది చూస్తే కవి క్రాంతదర్శి, భవిష్యత్తును దర్శిస్తాడు అనేటువంటి విషయం తెలిసి వస్తూ ఉంది. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, సభా పూజ్యులు పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి. ఈ ఒక్క పాదం చాలు, నేను మాట్లాడతాను తర్వాత.
ఇవాళ ఉన్న పరిస్థితి చూసినట్టయితే ఎంత నిజామో ఇది అని చెప్పనేటువంటి సంగతి 290 ఏళ్ల కింద ఆయన ఎట్లా గమనించినాడు, 250 ఏళ్ల క్రితం ఎట్లా గమనించినాడు, ఎట్లా గుర్తించినాడు, ఎట్లా ఈ రకంగా ఊహించినాడు, లేకపోతే అప్పటికి అదే జరుగుతూ ఉంది అని చెప్పంటే మనం నమ్ముతామా? అధిక విద్యావంతుల అప్రయోజకులైరి, పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరుబోతుల మాట వాసికెక్కే. అయ్యయ్యో, ఈరోజు దయచేసి ఏమనుకోవద్దు, ఎన్ని టీవీలు, ఎన్ని యూట్యూబ్లు, ఎంతమంది వదరుబోతులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది అనేటువంటి రీతిలో తమ యొక్క భావాన్ని, తమ యొక్క భాషను, తమ యొక్క మనసుని, ఆలోచనని, అది మంచా చెడా, ఉపయోగమా ఉపయోగకరం కాదా అనే సంగతి తెలియకుండా ఇలా సెల్ ఫోన్ పట్టుకున్నట్టయితే ఈ పిల్లలంతా ఎంత బాధపడిపోతున్నారో మీకు అందరికీ కూడా ఎట్లా భరిస్తారో తెలీదు. ఇప్పుడు వస్తున్నటువంటి కాలం ఇంకా వికారంగా ఉంటుంది. కరతలామలకంగా ఉండేటువంటి సెల్ ఫోన్లో అన్నీ చూసేటువంటివి ఏవైతే ఉన్నాయో, చూడనటువంటి ఏవైతే ఉన్నాయో, చూడనటువంటి వాటిని చూసేటువంటివి చూడకుండా ఉండేటువంటి రీతిలో వచ్చినటువంటి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రేపు పొద్దున మీరంతా ఇప్పటికే చాట్ జీపీటీ, దాంతోపాటు రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ వస్తే ఇంకా మీరేమవుతారో, మన శేషప్ప మనకు అక్కర్లేదనేటువంటి రీతిలో పోతారు కావచ్చు, మనకు ధర్మాన్ని అక్కర్లేదనేటువంటి రీతిలో పోవచ్చు. కప్పగంతులు లక్ష్మణ శాస్త్రి గారు ఉన్నారు, కేశవపతులు నరసింహశాస్త్రి గారు ఉన్నారు, ఇటీవలి కాలంలోనే మనల్ని వదిలిపెట్టిపోయినటువంటి అమరేశం రాజర్షి శర్మ గారు ఉన్నారు. తెలంగాణలో ఎంతోమంది కవులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వారి గురించి మనం మాట్లాడడానికి కానీ, ఇంకొకరు వీరి గురించి ప్రశంసించడానికి కానీ ఆస్కారం లేనటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఈనాటి యువత తప్పకుండా మన యొక్క కవుల గురించి తెలుసుకుంటే బాగుంటుందనేటువంటి ఒక సదభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచాలని చెప్పని అనడం, దానికి మా చెన్నయ్య గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు చెన్నయ్య గారికి, అలాగే సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ శివారెడ్డి గారు. డాక్టర్ శివారెడ్డి గారు అంటే ఎవరో కాదు, డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారు, నేను ఇరువురం కూడా యూనివర్సిటీలో, వారు తెలుగు డిపార్ట్మెంట్లో, నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాం. నాకు తెలుగు మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్తో, తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉండేతో వారితో మాట్లాడి తర్వాత నేను తెలుగులో పిహెచ్డీ చేయడానికి కోసం ప్రయత్నం చేసినప్పుడు నాకు గురువుగా ఉండేటువంటి వారు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు. ఆ గురుస్థానంలో ఉండేటువంటి ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు ఇవాళ రాలేదు, కానీ వారు కూడా ఉంటే ఇంకా బాగుండేది, అధ్యక్షుల వారు కూడా ఉంటే బాగుండేది. సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరుబోతుల మాట వాసికెక్కే, పుణ్యవంతుల ధోరణి దరిద్రానికి వచ్చింది. ఈ రకంగా దుష్టమానవులు వర్ధిష్ఠులైది. ఒక్కొక్క వాక్యం ఎంత గొప్పగా ఉందో, ఆ మొత్తం పద్యం అంతా కూడా చూస్తే వాళ్ళ సమాజానికి ప్రతిబింబంగా ఉందనేటువంటి రీతిలో ఈ ఒక్క పద్యం చూసిన తర్వాత ముందు మనం శేషప్పతో మొదలు పెడదామని చెప్పడం. అప్పుడే ధర్మపురి సంగనపల్లి నరసయ్య గారు ఒక పుస్తకం తీసుకొచ్చినారు, శేషప్ప గారి గురించును నరసింహదాస్ గురించి తెలిసినటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని చూసిన తర్వాత తప్పకుండా మనం చేద్దామని అనుకుని ముందుకు పోవడం చూస్తే, ఇప్పుడు నాకు తెలిపిన విషయం ప్రకారం దాదాపు 35 మంది యువత ఇందులో పాల్గొన్నట్టు, 2 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా పాల్గొవచ్చు అని చెప్పాం. సారస్వతానికి కానీ, సాహిత్యానికి కానీ, సారస్వతం అంటే సాహిత్యానికి కానీ, కళలకు కానీ, వీటికన్నింటికీ రాష్ట్రాల భేదం ఉండకూడదు. ఒకవేళ రాష్ట్రాల భేదం పెట్టుకొని ఇక్కడి కళాకారులను మేము రానియం మా రాష్ట్రానికి అని చెప్పంటే కళాకారులు పోయేసి ఎక్కడ ప్రదర్శించాలి? అమెరికాకు మేము రానియం మేము అని చెప్పనన్నా, లండన్కి మేము రానియం అని చెప్పని విదేశాల వాళ్ళన్నా ఎక్కడ పోవాలి? కళ ప్రపంచ విస్తృతం కావాల్సి వస్తుంది, సంస్కృతి సాహిత్యాలు ప్రపంచ విస్తృతం కావాల్సి వస్తుంది. కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళని కూడా మనం పెడదాము అని చెప్పంటే 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువత వాళ్ళకి ఇవాళ ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతితో పాటు 1000 రూపాయల ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని చెప్పని అనుకోవడం ఇది ఆరంభం మాత్రమే. ఇంకా పెద్దల యొక్క ఆలోచనలని, మా కార్యవర్గ సభ్యుల యొక్క ఆలోచనని, సారస్వత పరిషత్ యొక్క కార్యవర్గ సభ్యుల ఆలోచనలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏదైనా కావాలని చెప్పంటే దీంట్లో మార్పులు చేసేసి ఇంకా ముందుకు సాగడానికి కోసం ప్రయత్నం చేస్తాం. యువతకు కావలసినటువంటిది మన సాహిత్యం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన పెద్దల యొక్క మాటలు ఏంటి, వాళ్ళ యొక్క అందించినటువంటి సందేశం ఏమిటి, మనం ఏ రకంగా పాటించాలి అని పట్టించుకోకపోతే మీరు రేపు పొద్దున పెద్దవాళ్ళైన తర్వాత మీ పిల్లలు కానీ, మీ తర్వాత తరం కానీ మిమ్మల్ని పట్టించుకోరు. తల్లిదండ్రులను గౌరవించినటువంటి కొడుకులు కూతుళ్ళు ఉంటేమీ లేకపోతేమీ, ఈ కొడుకులు కూతుళ్ళని రేపు పొద్దున వాళ్ళ కొడుకులు కూతుళ్ళు చూస్తారని చెప్పి అనుకోవడానికి లేదు. అందుకోసం అని చెప్పని పాత ఎప్పుడు కూడా రోత కాదు, పాతను గౌరవిస్తూ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగేటువంటి యువత తప్పకుండా ముందడుగు వేస్తుందని చెప్పని ఆశతో యువతను ఆహ్వానించాం.
యువతను వ్యాసరచన పోటీలో పాల్గొమని చెప్పాం. వ్యాసరచన పోటీలో పాల్గొన్న వాళ్ళకి బహుమతులు ఇస్తాం. ఈ విషయం 2 రాష్ట్రాల్లో తెలిసినట్టయితే సారస్వత పరిషత్ చేసేటువంటి ఈ ప్రశంసాత్మక కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రశస్తాత్మక కార్యక్రమం ఏదైతే ఉందో, దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కినటువంటి సంస్థలు కూడా ఇంకా రాష్ట్రంలో ఇక్కడ కానీ లేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముందుకొచ్చినట్టయితే చాలామంది యువతకు ఒక గొప్ప తలుపులు తెరిచినట్టుగా ఉంటుంది, ద్వారాలు తెరిచినట్టుగా ఉంటుంది, వాళ్ళ యొక్క మేధస్సుకి మరింత పదను పెట్టినట్టుగా ఉంటుంది, వాళ్ళ మనస్సుకు మరింత భావావేశాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది, స్వాతంత్రాన్ని కలిగించినట్టుగా ఉంటుంది, మన పెద్దలు తెలుసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా ఉంటుంది. తప్పకుండా మన సాహిత్యాన్ని, సంస్కృతిని మర్చిపోకుండా ముందుకు సాగడానికి ఒక గొప్ప మార్గం ఏర్పడినట్టుగా ఉంటుందని చెప్పని భావిస్తూ, ఎవరైతే విజేతలుగా ఉంటారో వారికి నా అభినందనలు. ఎవరైతే పాల్గొన్నారో బహుమతులు రాలేదో వారికి కూడా మున్ముందు వచ్చేటువంటి రీతిలో అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పిన అమ్మవారిని ప్రార్థిస్తూ, శాశ్వత పరిషత్ చేసినటువంటి కృషికి మరొకసారి నా అభినందన తెలుపుకుంటూ, చెన్నయ్య గారిని ముందుకు ఇలాగే సాగుతూ ఉండాలని చెప్పని మరొకసారి నేను సభాముఖంగా కోరుతూ, శాశ్వత పరిషత్ చేసేటువంటి ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. మీ సలహా సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలని పరిషత్తు విస్తృతంగా నిర్వహిస్తుందని నేను మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పరిషత్తు ప్రాచ్య కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిల్వానాయక్ గారు, అధ్యాపకులు రాజరత్నం గారు, లలిత గారు, ప్రేమ్ కుమార్ గారు, రామ్ధన్ గారు, ఈశ్వర్ గారు, వీళ్ళంతా కూడా తమ తమ విద్యార్థులను రప్పించి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న శేషప్ప కవి జీవితము, సాహిత్యం గురించి విస్తృతంగా అధ్యయనం చేసిన వారు ధర్మపురి ప్రాచ్య కళాశాల ప్రాచార్యులు డాక్టర్ సంగనపట్ట నరసయ్య గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశిపునాశక శూర సాధురక్షక శంఖచక్రహస్త ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగరశాయి కృష్ణవర్ణ పక్షివాహన నీలభ్రమరకుంతలజా పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మా ధర్మపురి వాసుడైన నరసింహస్వామి వారికి ముందుగా నమస్కారాలు. నారసింహులు ఎందరున్నా తాను రాస్తున్న ప్రతి శతకంలో ధర్మపురిలో నివసించిన మా నరసింహునికి నమస్కారాలని 3 సార్లు 3 శతకాల్లో చెప్పిన మా శేషప్పకు నమస్కారం.
ప్రస్తుతం సారస్వత పరిషత్తు ఒక ప్రభుత్వం, ఒక అకాడమీ, ఒక విశ్వవిద్యాలయం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మిగతా వాళ్ళు చేయలేనన్ని పనులు ఒక్కటే ఈ సంస్థ చేస్తుంది. తెలంగాణకు ప్రస్తుతం ఇది అన్ని రకాలుగా ఒక ప్రధాన కేంద్రమైంది. గత చరిత్రతో పోలిస్తే దీని చరిత్ర చాలా విస్తృతమైంది. ఇంతకుముందే రమణన్న గారు చెప్పినట్టు పద్మనాయక ప్రభువులో రాచకొండనేలిన చిట్ట చివరి 3వ సర్వజ్ఞ సింగభూపాలుడు 1475 క్రీస్తు శకంలో మాయమైపోయిన తరువాత నుంచి 1948 వరకు తెలంగాణకు పరిపాలించిన ప్రభువులెవ్వరూ తెలుగు భాషా సంస్కృతులకు ఎలాంటి సహకారం అందించలేదు. మనం చాలా హీనమైన స్థితిలోనే ఉన్నాం. అలాంటి స్థితి నుంచి మళ్ళీ మనం తిరిగి పుంజుకొని భాష సంబంధంగా కానివ్వండి, సంస్కృతి సంబంధంగా కానివ్వండి, సాహిత్య సంబంధంగా కానివ్వండి, కవులకు, ఉద్యమకారులకు అందరికీ కూడాను కేంద్రస్థానమైనటువంటి ఈ పరిషత్తుకు నా నమస్కారం. ఇక్కడ ప్రస్తుతం లేకున్నా ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి కీర్తికి నమస్కారం. మనిషి లేకుంటే కీర్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కీర్తి ఉన్నది. ఆ స్థానంలో ఇప్పుడు అధ్యక్షం వహిస్తున్నటువంటి కార్యదర్శి చెన్నయ్య గారికి నమస్కారం. ఇంకా మా రమణన్న గారికి ఎన్ని నమస్కారాలు చేసినా ఇంకా ఎక్కడో చిన్న వెలితి ఉండనే ఉంటుంది. నాకు కుడివైపు ఆయన్నే ఉంటాడు, ఎడంవైపు ఆయన్నే ఉంటాడు, ఇంకా మిగతా వాళ్లకు ఉండడు. అంటే మీరంటారు అదేమిటండి అట్లా అంటున్నారని. నాకు కుడివైపు సాహిత్యం గురించి ఏదో మాట్లాడవైతే రమణన్న గారే కనబడతారు. ఇటు నాటకం వైపు ఎడం వైపు వస్తే మళ్ళీ ఆయన్నే కనబడతారు. నేను నాటక రంగం కూడా చెందినవాడిని కనుక ఉభయత్రా ఉండి మాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్ కెవి రమణాచార్యుల వారికి శతధా సహస్రధా సభాముఖంగా నమస్కారాలు అందిస్తున్నాం, కానీ నిత్యము నమస్కారాలు వారికి. అలాంటి మహానుభావులు ఉండబట్టే అటు ప్రభుత్వంలో ఉన్న, ఇటు దేవస్థానం పక్షంలో ఉన్న, ఆ తర్వాత సలహాదారులుగా ఉన్న, ఇలాంటి సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్న, మొత్తం రాష్ట్రానికి ఒక్క రమణన్న చాలు అనేంత కృషి చేస్తున్నారు. వారొక్కరు చాలు అనేంత. ఇక నమస్కరించవలసినటువంటి అవతలి వ్యక్తికి నమస్కారం ఇవ్వను, నేను పెట్టను, ఆశీర్వదిస్తాను. కారణం ఏంటంటే తానను తాను పరిచయం చేసుకున్న సందర్భంలో నేను ఫలానా వాళ్ళ అబ్బాయినంటే ఆయన నాకు శిష్యుడు, వీళ్ళ నాన్న. కాబట్టి శిష్యుడి కుమారుడివి అని నేను ఆనందంగా దగ్గర తీసుకుంటే నేను కూడా మీకు శిష్యుడిని అన్నాడు. అంటే 2 తరాలకు కూడాను నేను పాఠాలు చెప్పాను, మీ దగ్గర వ్యాకరణం చదువుకున్నాను సార్ అంటాడు. ఆ విధంగా తిరునగరి శరత్చంద్ర అతడికి ఆశీస్సులు అందిస్తూ శుద్ధమైన వాక్కు ఉన్నది, చక్కగా శ్రద్ధ ఉన్నది సాహిత్యం పట్ల. అలాంటి ఆ అధ్యాపకుడు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హైదరాబాదులో అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. ఇక శేషప్ప వల్ల నరసింహస్వామి ప్రసిద్ధుడైనాడా, నరసింహస్వామి వల్ల శేషప్ప ప్రసిద్ధుడైనాడా అని ఒక ప్రశ్న వేశారు నన్ను. దీనికి కారణం కూడా ఉంది. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో నేను ప్రసంగాలు చేశాను అనేకంగా. చేసిన ప్రతి చోట పెద్దవాళ్ళు ముందు వరుసలో కూర్చున్నవాళ్ళు, నేను ధర్మపురి వాడిని అని చెప్పంగానే నరసింహస్వామి నరసింహశతకం ధర్మపురేనా మీది, మేము బాల్యంలో నరసింహశతకం చదువుకున్నాం కానివ్వండి, మేము ధర్మపురికి మాత్రం రాలేదు అని చెప్పడం చేత నాకు అర్థమైంది ఏమిటంటే శేషప్ప మా ధర్మపురిని, మా నరసింహస్వామిని ప్రసిద్ధిలోకి తీసుకొని వచ్చాడు అని. కానీ మనం అంగీకరించవు, ఎందుకంటే భగవంతుడు అందరికంటే సర్వోత్కృష్టుడు కనుక భగవంతుణ్ణి స్తుతించడం చేత శేషప్ప కీర్తిమంతుడైనాడు అనేది మళ్ళీ రెండవ వైపు. అయితే ఈ భావాన్ని నేను ఒక పద్య రూపంలో రాశాను. స్వామి ప్రోత్సహించి శతకము రాయించి
వాసిగాంచె తాను భక్తు చేత, స్వామి వల్ల తాను శతకములు రాయగా చిర యశస్సు పొందే శేషస్సు కవి అన్నాడు. తన వల్ల స్వామి, స్వామి వల్ల తను అని. ఇక మనం శేషప్ప పరిచయం చేసుకుందాం. సాహిత్యం, జీవితం గురించి. ఇది చెప్పడానికి ముందు ధర్మపురి గురించి చెప్పాలి. నాకు శేషప్ప మీద మాట్లాడాలి అంటే సమయం అనేది నియమం పెట్టకుండా ఒక 3-4 గంటలు మాట్లాడి నీ ఇష్టం అంటే ఆనందం ఉంటుంది తప్ప 30 నిమిషాలు 40 నిమిషాలు అంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనసు గజగజలాడుతుంది. కారణం ఏంటంటే మా ధర్మపు గురించి చెప్పడానికే నాకు గంటలు కావాలి. దాంట్లో భాగం శేషప్ప. అయినప్పటికీ ధర్మపురి గురించి కొద్ది మాటలు చెప్పిన తర్వాతనే శేషప్ప గురించి మనం ప్రస్తావన చేసుకోవాలి. మా నరసింహస్వామి దయా సముద్రుడు. ఆయనకు నేను పెట్టిన పేరు ఏమిటంటే, అంటే ఆయన పేరే నేను పెట్టుకున్నాను నరసయ్య అని, కానీ ఆయన్ను మైదాన నారసింహుడు అని పేరు పెట్టాను. ఎందుకంటే సింహం ఎప్పుడు ఎక్కడైనా నరసింహస్వామి పైన కొండల మీద బిలాల్లో ఉంటాడు. సింహం బిలస్థం కనుక అది ఎక్కడానికి యాత్రికులు వెళుతున్న కష్టాలన్నీ స్వయంగా చూసిన వాడిని కాబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మా స్వామి దయాసముద్రుడు మైదానంలోనే ఉంటాడు. మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ వృద్ధులకు కూడాను దర్శనమిస్తాడు. కాబట్టి ఆయన మైదాన నరసింహుడు. రెండవది, ఆయనకు పూజారులు నీళ్లు తీసుకురావడానికి బిందెలతో వెళ్ళాలి అనుకుంటే ఆయన దయా కరుణ అనేది మా ఊరి పక్కంచి గోదావరి నది రూపంలో ప్రవహిస్తున్నది. 200 మీటర్లు నడుస్తే చాలు అక్కడి పూజారులు వెండి బిందెలతో నీళ్లను మోసుకొని స్వామివారి అభిషేకానికి నిత్యం తీసుకుపోతారు. వృద్ధులు కూడాను, వృద్ధ పూజారులు కూడాను. కారణం ఏమిటంటే గోదావరి మాకు అత్యంత సమీపస్థమైనటువంటి నది, జీవనది. క్షేత్రము, తీర్థము రెండు కూడా. ఇంకొక విశేషం కూడా ధర్మపురి నరసింహస్వామి గురించి చెప్పాలి. మీకు బాగా కోపంగా ఉండి స్వామివారి దగ్గరికి వెళితే ఉగ్ర నరసింహస్వామి అక్కడనే ఉన్నాడు. ఆయనకు ఎడమ భుజాన మళ్ళీ యోగ నరసింహస్వామి ఉన్నాడు. ధర్మపురిలో 2 దేవాలయాలు పక్కపక్కనే ఉగ్ర యోగ నరసింహులు ఉన్నటువంటిది మొత్తం తెలుగునాట ఎక్కడ కూడా మరొక నరసింహ క్షేత్రం లేదు. అయితే నిజానికి చారిత్రకారుడిగా నన్ను కనుక అడిగితే 5 నరసింహస్వామి దేవాలయాలున్న ఊరని చెప్తాను నేను. ఈ 5 ఒకటి మాత్రం ప్రస్తుతం అది మసీదు. అయినా నా ధర్మపురి క్షేత్ర చరిత్రలో దాన్ని నేను మసీదు నరసింహస్వామి దేవాలయం అని చెప్పాను. మసీదు నరసింహాలయం. దాంట్లో ఉన్నటువంటి 1425 ప్రాంతంలో వచ్చిన దాడిలో అది ఇప్పుడు మసీదు ధ్వంసం చేసి అద్భుతమైనటువంటి షడ్భుజ నారసింహుడి యొక్క విగ్రహాన్ని విరగొట్టి బయట వారేస్తే అది గోదావరిలో వేస్తే జీవనది 2010లో ఎండిపోయితే దాంట్లోంచి ఆ విగ్రహం బయటికి వస్తే దాన్ని తీయించి నేను లోపల భద్రంగా ఉంచి ఆ ఫోటోని ఈ పుస్తకానికి ముఖ చిత్రంగా పెట్టాను. ఈ పుస్తకం ఏమిటి అంటే దీని పేరు చతుశ్శతి. రమణన్న గారు ఇంతకుముందే చెప్పారు ఈ పుస్తకం గురించి. శేషప్ప 3 శతకాలు రాశాడు. నరసింహ శతకం ప్రసిద్ధమే కాకుండా నరహరి, నృకేశరి శతకాలు. ఆయనకు దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు కాకుత్సం నరసింహదాసు ఆయన కృష్ణ శతకం రాశాడు. ఈ 2 శతకాలు, ఈ కృష్ణ శతకమును నరసింహ శతకము, చిన్న పద్యం పెద్ద పద్యం పేరుతో వీధి బళ్ళల్లో ఒక 150 సంవత్సరాల పైగా విద్యార్థులంతా కూడాను తెలుగు నేర్చుకునేటప్పుడు ప్రాథమిక దశలో నేర్చుకునేవాళ్ళు. అందువల్ల 4 శతకాలు ఆ ఊరి నుంచి వచ్చిన కారణంగా నేను ఆ 4 శతకాల్ని పరిష్కరణం చేసి ప్రతులన్నీ పరిశీలించి చతుశ్శతి పేరుతోని ఈ పుస్తకం వేసి దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా రాశాను. ముఖ్యంగా కాకుత్స నరసింహదాసుకు సంబంధించిన విశేషాలన్నీ ధర్మపురిలోని కృష్ణ శతక ప్రతితోనే దొరికాయి. ఎందుకు అంటే ఆయన దాంట్లో 103వ పద్యంలో నేను ఫలానా అని చెప్పాడు. నరసింహదాసు ఇంటి పేరు కాకుత్సం వారు, తండ్రి పేరు వెంకటప్ప, తల్లి పేరు గంగ, గారవమున గంగమాంబ కరుణాసుతుడన్ అని చెప్పుకున్నాడు. పేరు నృసింహాహ్వయుడ అని దాంట్లో వివరాలు రాశాడు. ఈ పద్యాలు ఎందుకో
కత్తిరించబడి వీధి బళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల ఆయన ఎవరో ఎక్కడి వాడో తెలియదు. ఆ విధంగా 4 శతకాలు, ముఖ్యంగా తాతగారి 3 శతకాలు విశేషంగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ నరసింహ శతకమే అన్నిటికంటే మిన్న. మిగతా 2 శతకాలు బాల్య రచనలు. ఒకటేమో ఉత్పల చెంపకమాలలతో రాసింది, వృత్తాల్లో రాశాడు, అది ప్రథమ రచన, అది నృకేసరి శతకం. తర్వాత సీసపద్యం సౌకర్యంగా ఉంటుంది శతకానికని నరహరి శతకం రాశాడు. ఆ తర్వాత పరిణత దశలో ప్రౌఢంగా కవిత్వం అల్లగలిగే స్థితి వచ్చాక చక్కటి శతకాన్ని, నరసింహ శతకాన్ని మనకు అందించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ ధర్మపురి గ్రామం 37 శాసనాలు దొరికిన ఊరు. ఇన్ని శాసనాలు ఏ ఊళ్ళో దొరకవు, పాతకాలపు రాజధాని నగరాల్లో కూడా దొరకవు. నేను 25 శాసనాలు సేకరించాను. ఎక్కడ ఇల్లు తవ్వుతున్నారంటే, కొత్త ఇల్లు కడుతున్నారంటే అక్కడికి వెళ్ళి ఏదైనా శాసనం దొరుకుతుందని చూసేవాడిని. బండ మీద రాత కనబడితే నాకు చెప్పేవాళ్ళు. 60 సంవత్సరాలు నేను తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు ఆ ఊర్లోనూ నన్ను ఎక్కడికి వెళ్ళలే నేను. అంటే చదువు, అక్కడే ఉద్యోగము, అక్కడే ప్రిన్సిపాల్గా పదోన్నతి, అక్కడే పదవి విరమణ. అందువల్ల ఊరి పట్ల మమకారమే కాదు, చరిత్ర రాయడానికి అది బాగా ఉపయోగపడింది. ఆ విధంగా ఈ ధర్మపురి గ్రామం సుమారు బుద్ధుడికి సమకాలికంగా ఉన్నటువంటి ప్రాంతం. బుద్ధుడి బౌద్ధాన్ని స్వయంగా తెలుగు వాళ్ళు ఆచరణలో పెట్టినటువంటి ప్రాంతం. ధర్మశబ్దం కూడాను ధర్మపురికి అక్కంచే వచ్చింది. పక్కనే బుద్ధాసిపల్లి అనే ఒక ఊరుంది. అతి ప్రాచీనమైనటువంటి హీనయానపు బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. బుద్ధుడికి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళు మా ధర్మపురి మండలంలోనే ఉన్నారు. అంటే అంత ప్రాచీనమైంది అని చెప్తున్నారు. పాయేసి వాడి పేరు, కోటిలింగాలకు వాడు రాజు, ప్రిన్స్. అతని పేరు గ్రామం ఉన్నది ఇప్పటికీ. మా ప్రాంతం అంతా కూడా అప్పుడు ప్రాకృతం చలామణిలో ఉండే భాష. గ్రామనామాలు ఇప్పటికీ ప్రాకృతంలోనే ఉన్నాయి. అది పాసిగాం అనే పేరుతో అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాడు. ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంలో మా ధర్మపురి ఉన్నది. ధర్మపురికి ఉన్న ఇంకొక విశేషం చెప్తాను. మీ ప్రాంతం నుంచి, మీ ప్రాంతాల నుంచి విద్వాంసులు, పండితులు, గొప్పవాళ్ళు ఒకరో ఇద్దరో వస్తే వచ్చి ఉండవచ్చు. కానీ 3 ప్రధాన రాజ్యాలకు ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఇచ్చిన ఊరు ధర్మపురి. ఒకటి, హంపి విజయనగర సామ్రాజ్యం ప్రతిష్టాపనే కాకుండా తొలి మలిరాజులకు, హరిహర్రాయలు, బుక్కరాయలు ఇద్దరికి ప్రధానిగా పనిచేసిన విద్యారణ్య స్వామి వారు ధర్మపురివాడు. విద్యారణ్య స్వామికి చిన్నతనం నుంచి బాల్యమిత్రులైనటువంటి తొలి మలిరాజులైన హరిహర్రాయలు, బుక్కరాయలు, హక్కా బుక్క ధర్మపురికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగళ గ్రామం వాళ్ళు. ఆ విషయం వాళ్ళు కూడా శాసనాలు చెప్పుకున్నారు. అక్కడొకటి విజయనగర కాలపు దేవాలయం కూడా ఉంది. ఈయనొక్కడు. అలాగే యాదవ రాజ్యానికి హేమాద్రి పండితుడు ఒకడు, సంస్కృతంలో మహాపండితుడైన చతుర్వర్గ చింతామణి అనే పుస్తకం రాశాడు. ఆయన విత్తమంత్రిగా పనిచేశాడు యాదవ రాజ్యానికి. ఆయన నేను ధర్మపురి వాడిని చెప్పుకున్నాడు. ఈయన 2వ మంత్రి. ఇక 3వ వ్యక్తి ఎవరంటే, కాకతీయ సామ్రాజ్యంలో తురుష్కాక్రాంతం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఓరుగల్లు రాజ్యాన్ని షితాబ్ ఖాన్ అనేవాడు పరిపాలించాడు. ఆయనకు ప్రధానమంత్రి అయినటువంటి ఎనుములపల్లి పెద్దన్న అనేవాడు ధర్మపురివాడు. ఇది 3వ ప్రధాని ఆయన. ఆ వివరాలు కూడా మనకు ఎలా తెలిసాయంటే, ఆయన తన స్నేహితుడైన ధర్మపురివాడిని పిలిచి, ఆయన పేరు చెరుగొండ ధర్మన్న. ధర్మన్న, నా పేరిట ఒక పుస్తకం రాయమంటే చిత్రభారతం అనే పుస్తకం రాశాడు. తెలుగులో తొలి శతావధాని ఆయన, లేదా సంస్కృతం తెలుగు అన్నీ కలుపుకుంటే మలి శతావధాని. ఈ విధంగా అతను ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ఇంకొక పని చేశాడు. ధర్మపురిలో నరసింహస్వామి దేవాలయాన్ని పాడు చేసిన సైన్యాధిపతిని చంపుతానని శపథం చేసి వేద విద్యలు, మిగతా విద్యలని పక్కన పడేసి ఖడ్గ విద్య, యుద్ధ విద్యలు నేర్చి వాణ్ణి చంపి వచ్చాడు. ఆ విషయం చిత్రభారతం పీఠికలో ఆయన ఫ్రెండ్ అయినటువంటి చెరగొండ ధర్మన్న రాశాడు. నరసింహస్వామి దేవాలయాన్ని పాడు చేసినటువంటి తురకను సంహరించిన వాడని రాశాడు.
ఈ విధంగా ఇంత గొప్పనైనటువంటి ఈ గ్రామం, దీనికి సంబంధించినటువంటి అనేకులైన మహానుభావులు, ఆయన తమ్ముడు సాయణుడు, విద్యారణ్యుడు తమ్ముడు, తర్వాత నరహరి సోమయాజులని మరొక ఆయన ఉండేవాడు. వీళ్ళంతా వేదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు రాసినటువంటి మహానుభావులు. ఇటువంటి ఆ పుణ్యసీమలో మన శేషప్ప జన్మించడం జరిగింది. శేషప్ప చాత్తాద వైష్ణవుడు. మనం కులం చేత చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కులాలను తిరస్కరించిన వ్యక్తి కూడాను ఆయన. నరసింహ శతకంలో అద్భుతమైనటువంటి పద్యం రాశాడు, అది ప్రస్తావిస్తాను. తర్వాత ఈయనకు గంగమాంబ అని కూతురు, కొడుకులు లేరు. ఎవరో అడిగినట్టున్నారు కూడాను, కొడుకులు లేరా నీకు అని. సహజంగా అడిగే కొత్త వాళ్ళు అడిగితే అడుగుతారు. అయితే సుతులు లేకున్న సద్గతులు లేవనిరే గాని తాను ధన్యుండైన తనయులేలా అన్నాడు. ఇక్కడి ఈ జన్మలోనే జీవితం సార్థకం చేసుకున్నాక వీడికి పిండం పెట్టి వాడిని కొడుకెందుకయ్యా ఉద్ధరించుడు సద్గతులకు, వీడే సద్గతుకోవడానికి కావలసిన వీసా ఇక్కడే సంపాదించాడు, పాస్పోర్ట్ ఇక్కడే సంపాదించాడు. అయితే ఇంకెవరో అన్నారు, అలా 2-3 కొడుకులు ఉంటే బాగుంటుందంటే 2-3 కొడుకులు కాదు, ధృతరాష్ట్రునకు 100 సుతులున్నా కానీ తాముద్ధరించిరా తండ్రిని ఎల్లా అన్నారు. మళ్ళా దిక్కు లేకుండా వానప్రస్థం పోయినాడు ఒక్కడే. అందువల్ల శేషప్పకు మగపిల్లలు లేరనేది నిర్ధారణం. ఆడపిల్ల ఉంది గంగ. ఆమె కుమారుడే కాకుత్సం నరసింహదాసు. ఆయన్నే కృష్ణ శతకం రాశాడు. ఈ కాకుత్సం వియ్యంపుల ఇంటి పేరు కానీ శేషప్ప ఇంటి పేరు కాదు. నేను పరిశోధనలు చేసి ఎన్ని పుస్తకాలు రాసినా మన టెక్స్ట్ పుస్తకాలు రాసే గొప్పవాళ్ళు పండితులంతా కాకుత్సం శేషప్ప అనే రాశారు మళ్ళా పుస్తకాల్లో. ఇప్పుడు అదే ప్రచారం అవుతుంది, నాలాంటి పరిశోధకుడు పక్కన పడతాడు. ఆ విధంగా గంగమాంబను ఒక ఆయన ఏం చేశాడు, మా వైష్ణవుల్లో ఇట్లాగా గంగా అని ఉండదు కాబట్టి గారవమున రంగమాంబ కరుణాసుతుడని దిద్దాడు నా ముందరనే. నేను చెప్పాను, ప్రాచీనమైనటువంటి పుస్తకాలను అట్లా దిద్దకూడదు, గంగమాంబ వంటి తప్పేం లేదు, అక్కడ గంగ పట్ల ఆయనకు వ్యతిరేకత భావం ఏమీ లేదు, మా ఊళ్ళో గంగా గుడి అని పుణ్యద్వంద్వం మాకు. అంతేకాదు ఆయన ఒప్పుకోకుంటే నేను మిగతా 2 శతకాల్లోంచి ఒక శతకంలో ఈ నదిని గంగను ఆయన వర్ణించినది చూపించాను, ఇదిగో ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని. ఆ విధంగా గారవమున గంగమాంబ కరుణాసుతుడైన కాకుత్స నరసింహదాసుకు సంబంధించినటువంటి పద్యం అది. ఇక తల్లి పేరు లక్ష్మీదేవి అని మాత్రం ఈయన చెప్పుకున్నాడు శేషప్ప తల్లి పేరు లక్ష్మి. ఇక కాలానికి వస్తే 1730 ప్రాంతంలో పుట్టి 1810 ప్రాంతంలో శేషప్ప చనిపోవడం జరిగింది. అయితే మనకు దీనికి నిర్ధారణ చేయడానికి ఉన్నది, మన సాహిత్య చరిత్రకారులు, తెలుగు సాహిత్య చరిత్రకారులు ఇష్టం వచ్చినట్టుగా రాయడం అనేది మనకు ఒక అలవాటైంది మొదటి నుంచి కూడా. గురజాడ రామ్మూర్తి పంతులు గారు కవి జీవితములు అని రాసి జీవితం అన్నాడు, చరిత్ర లేదు. కానీ మనకు తెలిసిన కథలన్నీ పెట్టడం జరిగింది. పోతన్న శ్రీనాథుడికి బావగారనో లేకుంటే ఈయన బామ్మరుదనో ఈయన కూతురు నాటిచ్చాడనో, ఇవన్నీ కథ కల్పనలు, ఎక్కడ మనకు ఆధారాలు దొరకవు, ఇట్లాంటివి లేవు. ఈ విధంగా 1000 ఏళ్ల కింది వాడని మానవల్లి రామకృష్ణ కవి రాశాడు శేషప్పను. కానీ అది కాదు. ఎందుచేతనంటే శేషప్పకు సంబంధించిన ఒక సన్నద్ధ దొరికింది, దాని ప్రకారంగా కాల నిర్ధారణ చేయవచ్చు. నిర్మల్ తాలూకాలో మోటపురం నుంచి ధర్మపురికి ఈయన పూర్వీకులు వచ్చి స్థిరపడ్డారు. అంతేకాకుండా ఈయన ముస్లింలను క్రైస్తవులను తన శతకాల్లో పేర్కొన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఈయన అంత ప్రాచీనుడు అనడానికి వీలు లేదు. గోవధ చేయు మ్లేచ్చులకు గొబ్బున లేచి సలాము చేతురున్ అని నృకేశ్వరి శతకంలో రాశాడు. అంతేకాకుండా దిద్దక ఏసి మంత్రములు ఉపదేశములిత్తురు అని మరొక చోట రాశాడు. దీన్ని బట్టి ఈయన అతి ప్రాచీనుడు కాదని ఈ ప్రస్తావన రావడం వల్ల ఇంకొక విశేషం ఉన్నది. ఈ గజ్వెల్ తాలూకాలో నాచారంలో ములుగు భీమరావు దేశపాండే ఆయన ఈ నరసింహ శతకాన్ని రాసుకున్నాడు. ఆ రాసుకున్నప్పుడు ఆయన దాని మీద తేదీ వేశాడు. ఆ వేసిన తేదీ ప్రకారంగా అది మనకు 1824 ప్రాంతం అవుతుంది. అది తారణ ఆషాఢ బహుళ పంచమి నాడు రాయించుకున్నాడు ఆయన.
దాన్ని బట్టి కూడాను మనకు తెలుస్తోంది. ఈ తొలి ముద్రణ ప్రింట్లోకి వచ్చింది 1868. తాళపత్రాల మీద రాసేటువంటి అలవాటు తెలుగునాట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాలం వాడు. తాళపత్రాల మీద రాయడం అప్పటికి ఆగిపోయింది, కాగితం మీదనే రాయడం మొదలైంది. అంటే మనకు 200 సంవత్సరాల క్రితం కాగితం మీద రాసింది నరసింహ శతకం ప్రతి దొరికింది. దీన్ని బట్టి మనకు ఈయన 1735 నుంచి 1825 ప్రాంతంలో ఆయన చనిపోయి ఉంటాడని చెప్పొచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈయన మనుమడు రోయిలాల దండు వచ్చి ధర్మపురి దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు మళ్ళీ సంప్రోక్షణం చేసిన తర్వాత రోయిలాల పాట అని ఒక పాట రాశాడు నరసింహదాసు మనుమడు. దాన్ని బట్టి మనకు డేట్ కూడా తెలిసిందనమాట, ఎన్నడూ ధ్వంసమైంది ఆ వివరాలు. ఈ విధంగా 3 శతకాలు మనకు శేషప్పవి. ఒక దాంట్లో శేషప్ప అనేటప్పటికల్లా అప్ప శబ్దం చూసి ఈయన కన్నడం వాడు అనుకున్నారు, తర్వాత అనంతపురం జిల్లా వాడని అనుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ వట్టి ఊహల కల్పనలే. శేషప్ప ధర్మపురి వాడన్న సంగతి తానే చెప్పుకున్నాడు. పుట్టితి మీ పదాబ్జముల భూమిని అన్నాడు. ఇంకా ఇంతకంటే స్పష్టంగా ఉంటుంది. ఆ విధంగా శేషప్ప ధర్మపురి వాడే. శేషాచలం, శేషాచల దాసు, శేషప్ప ఇట్లాంటి 3 పేర్లు పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా పుట్టితి మీ పదాబ్జముల భూమిని నా తల వంచి దండములు పెట్టిది నీదు పేరిట పెద్ద కుఠారము చేదబట్టినే గొట్టిది పాతకాటవిని కుంజర రక్షక నీకు బంటునై పుట్టిది భూమిలోన సురపూజిత ధర్మపురి నృకేసరి అన్నాడు. ఇంక ఇంతకంటే స్పష్టత ఉంటుంది. అది ఎందుకు మరి వీళ్ళు ఇట్లాంటి గారడీలు చేశారు అని అంటే ఆధారాలు దొరకపోయేటప్పటికల్లా మన వాళ్ళ బుర్రల్లో రకరకాల ఆలోచనలు వస్తాయి. అప్పశబ్దంతో కన్నడం వాడనుకోవడం ఏమిటి? కన్నడ సాహిత్య చరిత్రకారులు కరీంనగర్ జిల్లా కన్నడ దేశం అని రాశారు. కారణం ఏమిటి అంటే పశ్చిమ చాళుక్య చక్రవర్తుల్లో ఒక శాఖ అయినటువంటి వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తున్నప్పుడు మన ప్రాంతాన్ని, కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని, పంప మహాకవి భారతాన్ని అక్కడే రాశాడు. అందువల్ల ఆ ప్రాంతం అంతా కూడా కన్నడ ప్రాంతం అంటారు కరీంనగర్ జిల్లాను. నేను వాళ్ళతో పేచీ పెట్టుకొని చెప్పాను, అది అచ్చమైనటువంటి తెలుగు నేల తెలంగాణలో నడిబొడ్డున ఉంటుంది, కరీంనగర్ భాష నేను వినిపిస్తాను కావాలంటే తర్వాత అని చెప్పాను. సరే, మీకు త్వరలో కూడాను నేను తెలంగాణ మాండలిక భాషకు రాసిన వ్యాకరణం ఒక నెల రోజుల్లో మనకు అందుతుంది. అది DTP కూడా చేయించాను. 300 సూత్రాలతో మహానుభావుడు చిన్నయసూర్ బాటలోనే నేను సూత్రభక్తిలో వ్యాకరణం రాశాను. అంత గొప్పనైన ప్రాంతం. ధర్మపురి గురించి నేను చెప్పడం మర్చిపోయిన ఇంకో విశేషం ఏంటంటే ఈ పంప మహాకవికి వేములవాడ ఇమ్మడి అరికేసరి చక్రవర్తి ఛందో వ్యాకరణం విషయంలో సంగనభట్ల నరసయ్య గారు మన తెలుగునాట ఉండేటువంటి గొప్ప సిద్ధాస్తుడు. కోవెల సంపత్ కుమార్ చాల గారి గురించి కొంత ఉండేది. ఆ తర్వాత ఇవాళ ఛందోశాస్త్రం గురించి ఎవరయ్యా సిద్ధాస్తుడు అంటే మా సంగనభట్ల నరసయ్య గారు. వారికి నమస్కారం. ఆ పుస్తకం తొందరగా వెలువడినట్టయితే ఎంతోమంది తెలుగు భాషాభిమానులకు ఉపకరిస్తుందని చెప్పని మా అందరి ఆశ. దాంట్లో ప్రకీరణక పరిచ్ఛేదంలో మొదటి సూత్రం మాత్రం మీ ముందర పెడుతున్నాను. తెలంగాణ ప్రాబల్కుల మాగాణ అని రాశాను ఒక సూత్రం. తెలంగాణ ప్రాబల్కుల మాగాణ ప్రకీరణ పరిచ్ఛేదంలో ఉంటుంది. సరే, అది అలా ఉంచుదాం. ఇక్కడ ఈయన శేషప్ప నీ పేరుతోని ఖడ్గం బట్టి అన్నాడు. అంటే ఈయన దేవాలయ రక్షణ బాధ్యతలు అనే ఉద్యోగంలో కూడా ఉన్నాడు. రెండవది ఆయన దీపరక్షకుడు. ఆయన ఉద్యోగం సంవత్సరానికి 3 రూపాయల వేతనం తోటి ఆయనకు సంబంధించినటువంటి ఒక సన్నద్ధ దొరికింది మనకు. ఆ 3 రూపాయలు చాలక, అంటే నెలకు 15 పైసలు సుమారుగా చాలకుంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు రోజు ప్రతినిత్యం వీధుల్లో తిరిగి మా ఇళ్ళకు వస్తే మేము చక్కగా నీకు భిక్షాటనం చేస్తాను ఒక కట్టడి చేశారు, అంటే ఒక ఆర్డర్ లాగా. ఆ విధంగా ఆయన భిక్షావృత్తి, దీపరక్షణ వృత్తి, ప్రదీపనం చేయడం, రక్షణ చేయడం. ఆ ప్రహారీ గోడల్లో మా బాల్యంలో ఉండేవన్నీ చిన్న చిన్న గూళ్ళు ఒకప్పుడు. ఇప్పుడంటే అంతా ఎండోమెంట్స్ వాళ్ళందరూ కూడాను దేవాలయాలన్నింటినీ చరిత్ర అంతా నాశనం చేసి ఆలయాలను నిర్మిస్తున్నారు కొత్త కొత్త వేతారు, అది వేరే విషయం. ఆ దీపరక్షణ దాంతోపాటుగా తానే స్వయంగా రాసుకున్నాడు, ఖడ్గం పట్టుకొని తిరిగాను అని చెప్పాడు. ఆ విధంగా ఈయన ఆ ఉద్యోగాల్లో ఉన్నాడు. చివరిలో ఏదో కారణం చేత పాపం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. తొలగిస్తే నరసింహ శతకంలోనే పద్యం రాసుకున్నాడు.
నిన్ను విడిచిపెడతా అనుకున్నారు, వీళ్ళు వెళ్ళగొట్టి నన్ను, నాకు నువ్వు దగ్గరలో ఉండవా అని ఒక కర్ర బొమ్మ తీసుకొని, ఈయన దారుశిల్పి కూడా చక్కటి నరసింహస్వామి విగ్రహాన్ని తయారు చేసుకొని ఇంట్లో పూజాగృహంలో పెట్టుకొని నిత్యం పూజిస్తూ ఆ 87వ పద్యంలో నరసింహ శతకంలో ఈ విషయాన్ని రాశాడు కూడా. వాళ్ళ ఇంట్లో దొరికింది, నేను దాన్ని దీంట్లో ఫోటో కూడా పెట్టేశాను. ఈ విధంగా భిక్షావృత్తితో మార్దాంగికుడు మృదంగం వాయించేవాడు, వేశ్యలైలలో మృదంగం వాయించాడు. యువకులు ఓసారి ఎప్పుడో మృదంగంకు ఎవరు దొరకకుంటే ఈయన రమ్మంటే నేను రానిపోమ్మన్నాడు. ఒకప్పుడు ఏదో యవ్వనం వల్ల అలా తిరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కుదరదంటే వీళ్ళు ఆయనను బాగా కొట్టారు. కొట్టినప్పుడు తర్వాత వచ్చి ఆ నరసింహస్వామి దేవాలయంలో శతకంలో కొన్ని పద్యాలు రాశాడు, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నీ కథ పాడుకుందు వీణ తాళములను ఎప్పుడు అని ఈ విధంగా ఆయన తన జీవితం గురించి రాసుకున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అవనిజా చరిత్రం అనేటువంటి ఇది ఒక గ్రంథం, అది అలభ్యం. అలాగే ధర్మపురి రామాయణం రాశాడు, చాలా ప్రసిద్ధమైనటువంటిది రామాయణం. 3 రోజుల పాటు ఆడేవాళ్ళు, పెద్దదనమాట అది. రాత్రి 11 గంటలకట్లా ప్రారంభం చేస్తే తెల్లవారుదాకా అలా 3 రోజులు ఆడేవాళ్ళు. యక్షగానం చాలా ప్రసిద్ధం, ధర్మపురి యక్షగానాలకు బాగా ప్రసిద్ధి. దేవాలయం ఉన్నది కనుక దేవాలయం వెంబడి సంస్కృతి సంబంధమైన అన్ని కళలు, అన్ని సాహిత్యం అన్నీ కూడా అభివృద్ధి దశలో ఉండేవన్నాడు. అప్పుడు మనకు తెలంగాణ ప్రాంతం వాళ్ళకి రాజులు దిక్కు కాదు, దేవాలయము దేవుడే దిక్కు. తర్వాత సరళత, సహజత, స్నిగ్ధత, ఇది శేషప్ప కవిత్వంలో ఉండే అద్భుతమైనటువంటి శక్తులవి. ఈ 3 శక్తులతోనే ఆయన రాసిన ప్రతి పద్యం అత్యంత మనోహరంగా ఉంటుంది. అయితే అశాశ్వతత్వం గురించి ఆయన చెప్పిన పద్యాలన్నీ కూడాను మనం ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాం. మా ఊళ్ళో మా అమ్మగారి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడాను, అంటే సుమారు ఇప్పుడు 90 సంవత్సరాల వయసు అనుకోండి, మొత్తం శతకం అంతా కంఠస్థం వాళ్లకు, స్త్రీలందరికీ కూడా. మా అమ్మ అయితే వంట మొదలుపెట్టినప్పటి నుంచి వంట పూర్తయ్యే వరకు శతకం అంతా చదివేది. చాలా శతక పద్యాలు నేను కంఠస్థం చేయలేదు, మా అమ్మ చదవంగా విని కంఠస్థమైనవి నాకు. తర్వాత ధర్మపురి భాష ఒకటి, దాంట్లో చాలా విశేషం అంత. ఆ తర్వాత నేను వ్యాకరణం చదువుకున్న వాడిని కావడం వల్ల దాంట్లో విశేషాలన్నీ కూడా గమనించాను. మీరు నా ప్లస్ ఇది అంటే ఏమంటారు, నాది అంటారు. ఇది ప్రసిద్ధమైందే, బాలవ్యాకరణలు కూడా చెప్పారు. అదియ విశబ్దముల అత్తనకు వృత్తిని లోపంబు బహుళంబని. సహజంగా తెలుగు భాషలో మొదటి పదం కొసకుండే అచ్చ ఎగిరిపోతుంది, రెండవ పదం మొదలుండే అచ్చు మిగులుతుంది. కానీ ఇక్కడ మాత్రం సంధి దీనికి విరుద్ధంగా అది అవి 2 పోయి నాది నావి అవుతుంది. మా ఊళ్ళో ఇది ఎవరిదిరా పుస్తకం అంటే నా ఇది అంటారు. నేను ఇప్పటికంటాను అలవాటు కొద్ది, నా ఇది అంటే ఎడాగమంతో సైతంగా వాడతాం మేము. ఈయన దాంట్లో వాడాడు. ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో ఆంధ్రదేశం అంతా తిరగడం వల్ల చాలా మార్పులకు లోనైంది. కారణం ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి పద్ధతుల్లో రాశారు. మనం కోసరం అని బాగా వాడతాం, కోసంకు నా కోసం అన్నాడు, నా కోసరం అంటాం. ఈయన దీంట్లో వాడతాడు, వాళ్ళు దిద్దారు. ఆ విధంగా భాషలో కూడా చాలా మార్పు వచ్చిందనమాట. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిల్వగబోదు, ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు. ఇది ఆయన మిగతా పద్యాల్లో ప్రదర్శించినటువంటి సూక్ష్మమైన సారాంశం. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు, ఎప్పుడో విడుచుట ఏ క్షణంబు, శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున అన్నాడు. మహాభారతంలో ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, అతి విచిత్రమైన విషయం ఏమిట్రా అని. ధర్మరాజు చెప్తాడు, రోజు నిత్యం అహన్యహని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితఃపరం అంటాడు ధర్మరాజు. ఇదే ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఉంది. అంటే రోజు మన ఇంటి ముందర నుంచి శవాలు వెళుతూనే ఉంటాయి, కానీ మనం మాత్రం పర్మనెంట్గా ఉంటాం, శాశ్వతంగా ఉంటాం అనేటువంటి భావనలో ఉంటాం. ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటి అంటాడు. ఈయన మొత్తం ఆ మహాభారతంలో ధర్మరాజు వాక్యాన్నంతా కూడాను రాశాడు అన్నట్టుగా అంత అశాశ్వతం అనే మాటని చెప్తున్నాడు అన్నమాట. ఇక శతవర్షముల దాకా మితము చెప్పిరిగా అట్లా నమ్మరాదా మాట నిమ్మనమున. సమాజం గురించి చెప్తుంటే కొరడాతో ఒంటి మీద కొట్టినట్టుగా చెళ్ళుమనిపించేంత అద్భుతమైనటువంటి ఆ సామాజికమైనటువంటి నీతి వాక్యాలు ఉంటాయి. మాన్యంబులీయ సమర్థులొక్కడ లేరు, మాన్యంబులు చెరుపు సమర్థులంతా అంటాడు. ఎండిన ఊళ్ళో గోడు ఎరిగింపడివ్వడు, పండిన ఊళ్ళకే ప్రభువులంతా అంటాడు. అంటే ఎక్కడైతే ఊషర క్షేత్రమో, ఎక్కడైతే చెరువులు లేవో, ఎక్కడైతే నీళ్ళేవో అక్కడ రైతులకు పంటలకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి రాజు
ఎక్కడ బాగా పండిందో అక్కడికి గుర్రాలను పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ పొలం దగ్గరనే కళ్ళం దగ్గరనే ధాన్యం అంతా కూడాను రాజుగారికి చెందవలసిన సొమ్మును పట్టుకుపోయేవాడు. అందుకే మా దగ్గర ఒక సామెత ఉంది, కుప్ప మీదికి వచ్చేరా గుర్రాల పోతు అని వెక్కిరిస్తారు రైతులు. ఆ విధంగా మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేదు, మాన్యములు చెరుపు సమర్థులంతా, ఎండిన ఊళ్ళ గోడెరిగింపడెవ్వడు, పండిన ఊళ్ళకే ప్రభువులంతా అని. ఇంకొక ప్రసిద్ధమైనటువంటి ఈ మాట ఉంది, కానీ ఇది సహజంగా మేము సభల్లో ఎక్కువగా చెప్పం, కానీ రమణన్న గారు ముందే చెప్పేశారు. అదేమిటి అంటే, అధిక విద్యావంతుల అప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి. ఇది ఎందుకు నేను చదవను అంటే, నాలాంటి వాడు మీదెక్కితే ఆయన అట్లాగే కనబడుతున్నాడని మీరు వేలు చూపారనుకోండి, నేను పూర్ణ శుంఠనయ్యే అవకాశం ఉన్నది కదా, అందుకని నేను ఇది మాట్లాడను. మాలాంటి అసమర్థులు కూడా వేదిక మీదకి ఎక్కడానికి అవకాశం ఉన్నది శేషప్ప కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అనేదే దీంట్లో ఉన్నటువంటి సారాంశం. శేషప్పకు ఎంత కోపం అంటే శుంఠ శబ్దం వాడాడు, దీనికి చాలా బలం ఉన్నది, వట్టెప్పుడు వాడే మాట కాదు అది. పైగా శుంఠకు మీద పూర్ణ శబ్దం వాడాడయ్యా. శబ్దం మీద ఆయనకు ఎంత జాగ్రత్త ఉంటాడు అనేది ఒకటి రెండు పద్యాలు చెప్తాను మీకు నేను. పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి అంటాడు. ఇంకా మిగతా విశేషాలను కూడాను అధ్యక్షుల వారు చెప్పారు. సత్యవంతుల మాట జన విరోధం బాయ్, వదురుబోతుల మాట వాసికెక్కే. దీంట్లో సీసపద్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, 4 పాదాల్లో 4 విషయాలు విస్తరించి ధర్మరాజు 4 అన్నదమ్ముల్ని 4 దిశలకు పంపించి రాజసూయం చేసినట్టు ఆఖరణ రాజసూయం తాను అక్కడ హస్తినాపురం నడిపినట్టు తేటగీత లేదా ఆట వెలుగులో దాని యొక్క ఉపశృతి ఫలితం ఇస్తాం. ఎంత గొప్ప ఛందస్సు అండి సీసం. ఆ సీసం ఛందస్సు మళ్ళా గమ్మతం ఏమిటంటే మనది కాదు. ఎందుకు అనంటే పద్యం మీద పద్యం ఎక్కించుడు తెలుగులో ఎక్కడ లేదు, ఒక్క సీసపద్యంలో ఉన్నది. ఇది ప్రాకృత వ్యవహారం, ప్రాకృతం నుంచి మనకు అందిందనమాట ఆ సీసపద్యం. కానీ సీసమును వాడుకున్నంత గొప్పగా తెలుగు ప్రాకృతం వాడు కూడా వాడుకోలేదు, గొప్పగా వీళ్ళే వాడుకున్నారు. అందులో శేషప్ప ఎంత అద్భుతంగా చెప్తుంటాడు. ఒక్క పాదం సీసంలో 4 పాదాలు మీద ఉంటే ఒక్క పాదమును 2 ముక్కలు చేస్తే, 2 ముక్కల్ని మళ్ళీ ఇంకా 2 ముక్కలు చేస్తే 4 ముక్కల్లో యతిప్రాసల కారణంగా ఎంత అందంగా ఆయన శతకం రాశాడో చూస్తే, ఏ ఒక్క పాదం తీసుకున్నా మనకు అది ఒక సుభాషితం, ఒక సూక్తి, ఒక నుడికారం అవుతుందన్నమాట. అంత అద్భుతంగా రాస్తాడు ఆయన. కులాల గురించి రాశాడు. మనం ఇవాళ కులాల పిచ్చితో కొట్టుకు చస్తున్నాం. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆ వశిష్ఠుడెందును అవతరించే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే, గుహుడను పుణ్యుడే కులము వాడు, శ్రీ శుకుండెచ్చడ చెలగి జన్మించెను, శబరి ఏ కులమందు జన్మముందే, ఏ కులంబున వీరు జన్మించినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా అన్నాడు. ఆ చివరి ముగింపు చెప్పడం అంటే ఇంకా అది కొరడాతో కొట్టినట్టే. బ్రహ్మవేత్తలు ఎలా ఉంటారు? అంతా దొంగలు ఉంటారు ఇవాళ రేపు. ఎందుకు అంటే కట్టు బొట్టులో దాంట్లో రూపంలో గురువులాగా ఉంటారు. కానీ బ్రహ్మవేత్త ఎలా ఉంటాడో చెప్తాడు, ఎంత అందంగా చెప్తాడు. ఇది నరసింహ శతకంలోది కాదు, మరొక నరహరి శతకం సీసపద్యంలో అది ఒక్కటి పరిచయం చేయాలని అదొక్కటి చెబుతున్నాను. సుందర స్త్రీనైన సూకరంబుగా చూచి, వెండి బంగరు రాళ్ల విధము చూచి, అందమౌ గ్రామంబు నడవిరీతిగా చూసి, మేటి రాజును కోతి పాటి చూసి, తీయ బెల్లపుగడ్డ తెలకపిండిగా చూసి, స్తవము నిందలు 2 సమము చూచి, బొంది జీవము నీటి బుగ్గరీతిగా చూచి, సకల ప్రాణులనొక్క సమము చూచి, పుడమిలో నిట్లు మెలగడి పురుషుడున్న పరమ యోగీశ్వరుడు వాడే బ్రహ్మవేత్త, చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరే భక్త జనకల్ప నాగతల్ప అని అది మరో శతకం సీస శతకం అని చెప్పానే దాంట్లోదనమాట. ధార ఉంటుంది పద్యము. ఇది అసలు గణాలు ఇవి ఆయన వెనుకంచి పరిగెత్తుకొస్తాయి. నేను ఒక పాదం అంతా చదువుతాను చూడండి వరుసగా. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నలు మేన మామగారు. ఒక పాదంలోనే ఎంతమంది బంధువులు అందరినీ చెప్పేశాడు. ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తరళగా వెంట తగిలిరారు అన్నాడు. వీళ్ళెవరు వెంబడి వచ్చేవాళ్ళు కాదు.
యముని దూతలు అపహరించుకుపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక ఆయుష్యమియలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకమ్ము అన్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూర చెక్కడం అనేది ఒక ఈడియం దీంట్లో వాడు. ఇప్పుడు మనకు చూర్లు లేవు, చెక్కడాలు లేవు అన్నమాట. కోతికి జలతారు కుళ్ళాయేటికి విరజాజిపు దండ విధవకేల ముక్కిడి తొత్తుకు ముత్యంపునత్తేల అద్దమేటికి జాత్యంధునకును మాచకమ్మకు నేల మౌక్తికహారములు క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల రంకుబోతుకు నేల రమ్యంపునిష్టయు వావియేటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేల చెవిటివానికి సత్కథా శ్రవణమేల. చెవిటివానికి సత్కథా శ్రవణమేల అనమాట. ఈ విధంగా వర్తనం అంటే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఈ పదాలన్నీ కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డిక్షనరీలో దొరికేవి కావు ఇవన్నీ కూడా. వావి అంటే దగ్గరి బంధువు, వావి వరుసలు అంటారు. వరుస అంటే దూర బంధువు. అదేవిధంగా సుంకరి మోటు. ఇక నా దగ్గర డబ్బు లేదు, పేదవాడిని, ప్రసిద్ధులు ఎందరినో రక్షించావు, వాళ్ళంతా నీకేమించి ఇచ్చారు? ఏమి మడులు మాణిక్యాలు బంగారం లంచాలు ఏమిచ్చారని చెప్పి ప్రహ్లాదుడే పాటి పైడికాను కలిచ్చే మదగజం బెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటి ఉడిగంబులు చేసే గణ విభూషణుడు ఏమి కట్నమిచ్చే పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేనుగాన ఎందుకని నన్ను రక్షింపమిందువదనా అన్నాడు. దీంట్లో ప్రహ్లాదుడేపాటి పైడి కానుకలు ఇచ్చాడు. పైడి అంటే పసిడి, ఈడి పైడి అయింది. ప్రహ్లాదుని ఎందుకు తీసుకున్నాడు పైడి కానుకలు అంటే ప్రాస కోసం యతి కోసం తీసుకున్నాడండి అనుకుంటాం. కాదు, ప్రహ్లాదుడు చక్రవర్తి కనుక పైడి కానుకలు ఇవ్వగలిగేటువంటి సమర్థుడు. మదగజం బెన్నిచ్చే మౌక్తికములు, ముత్యాలు ఎన్నిచ్చింది అన్నాడు. ఎవరు? గజేంద్రుడు. మదగజం, గజం కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి కనుక ముత్యాలు ఎన్ని ఇచ్చింది నీకు అని స్వామివారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే వీటిలో ఇచ్చిన వాళ్ళ యొక్క అర్హతల్ని కూడా బాగా ప్రదర్శిస్తున్నాడు. ఒక్క పంచపాండవులు నీకేమి లంచం ఇచ్చిరన్నప్పుడు మాత్రం ప్రాసయతి కోసం పంచపాండవులకు లంచాన్ని కలిపాడు. ఇలాంటి చమత్కారాలు దీంట్లో మనకు అనేకంగా పద్యాల్లో కనబడతాయి అన్నమాట. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభితినుట మేలు. దీంట్లో ఆత్మహత్యకు కావలసిన దారులు చెప్పాడు. అంటే వీటిని స్వీకరించకండి, ఊరికే చెప్పాడు. ఆడుబిడ్డల సొమ్ములు అపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరకాంతలను బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్నికీలల బడుట మేలు. బ్రతుగజాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు. జలజదళనేత్ర నీ భక్త జనులతోటి జగడమాడెడు పని కంటే చావు మేలు. ఈ పద్యంలో కూడాను చాలా పదాలు సార్థకంగా రాస్తాడు. తెంపుతో వసనాభిదినుట మేలు అన్నాడు. తెంపు అంటే ధైర్యంతో అని. ధైర్యం అనే మాట ఎందుకయ్యా ఇక్కడ వాడడం అని అంటే ఆత్మహత్య చేసుకున్నవాడికి చాలా ధైర్యం కావాలి, మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని తెంపుతో అన్నాడు. ఆడబొడ్డల సొమ్ము అంటే వాళ్ళు స్త్రీధనం కింద ఇచ్చినటువంటిది కనుక తీసుకోవాలంటే ఇవ్వకూడదు, దానికి బదులు నూతులో పడి చచ్చింది. ఆయన నూతులో పడడం పక్కన బండగట్టుగా నూత బడుట మేలు అని బండను కట్టాడు. అంటే దానికంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆత్మహత్య కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని శేషప్ప చెప్పినట్టు అయిందనమాట. ఈ బతుకజాలక దొంగ పనులు చేయుట కంటే ఆహార నిమిత్తం కోసం దొంగతనాలు, దాన్ని మిగతా డబ్బు సంపాదించాలని దొంగ ఎవడు దొంగతనాలు చేయడు. కాబట్టి బతుకజాలక అనే మాటను వాడాడు. ఈ విధంగా మనకు ఏ పద్యం తీసుకోండి, ఎన్ని పద్యాలు తీసుకున్నా వాటిలో ఉన్న విశేషాలన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క మధురమైనటువంటి సూక్తు. ఇక్కడ చాలా పదాలు ఇచ్చాడు, వాటి గురించి ఎక్కువ వివరాలు వద్దు. వీటిలో కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడు వార్త మాన్పలేరు. నిన్ను పొగడెడి విద్య నేను నేర్చితిగాని కుక్షి నిండెడు కోటి కొరకు కాదు.
గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు. ఇవన్నీ విడివిడిగా శీర్షపద్యాల్లో ముక్కలన్నమాట. అదేవిధంగా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేనాడు వెంటరాదు. ఈ రెండు పాదాలు, ఈ రెండు అర్ధపాదాలు మొత్తం మన జీవితాన్ని ఇట్లాగా ప్రత్యక్షరం బింబ ప్రతిబింబ సదృశ్యంగా దర్శనం చేయిస్తున్నాయి. అక్షర లక్షలు ఇచ్చేటువంటి మాట ఇది. ఎందుకు అనంటే తల్లి గర్భం నుంచి ఎలా వస్తాం అంటే ప్రాకృతికంగా వస్తాం, పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. ధనధాన్యాదులన్నీ కృత్రిమాలు, అవి పట్టుకొని వస్తామా? వెళ్ళిపోయేనాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కానీ, ఇది చాలా బలమైన మాట. ఎందుచేతనంటే గుక్కడి మెతుకులు తినాలి కానీ ఆకలికి జేబులో ఉన్నాయని రత్నాల గుంపు ఉంటే దాంట్లో వచ్చి ఒక 4-5 రత్నాలు నోట్లో వేసుకుంటే వస్తుందా? ఎంత చక్కగా చెప్పాడు. లక్షాధికారైన లవణమన్నమే కానీ, ఈ లవణమన్నం అనేది ఒక అద్భుతమైన మాట. మెరుగు బంగారము మింగబోడు అన్నాడు అనమాట. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక ఆయుష్యమియ్యలేరు అన్నాడు. కోటి వైద్యులు, ఒకసారి ఒక డాక్టర్ కూర్చున్నాడు దాంట్లో, నేను మాట్లాడుతున్నాను. కోటి వైద్యులు అని డాక్టర్ గారికే వేలు చూపించాను. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన కానీ మరణమయ్యడు వార్త మాన్పలేరు అంటే బాగా చెప్పారండి అన్నాడు. మేము అందుకే ముందే సంతకాలు పెట్టించుకుంటాం జాగ్రత్త కోసం అన్నాడు అనమాట. అది తలచెదను చెవుల వినవయ్యే ధైర్యముగను అని ఒక చోట అన్నాడు. ధైర్యంగా వినడం ఏమిటి? శేషప్ప ఏం రాశాడయ్యా? నరసింహస్వామి ధైర్యంగా వినడమా? ఆయనకెందుకు ధైర్యం వినేందుకు అంటే, నేను అన్నాను తెలుగులో పద్యాల్లో అన్వయం ఇక్కడి పదం ఎక్కడో ఉంటుంది, అలా చూసుకోవాలి కానీ పక్కన పెట్టుకుంటావా? ధైర్యముగా తలచెదను వినవయ్యా అని అర్థం, అంతేగాని నరసింహస్వామి ధైర్యంగా వినుడు కాదు అన్నాను. అంటే అది ధైర్యముగాను చివర్లో వేశాడు అక్కడ. ఈ విధంగా మనకు ముదిమి, వృద్ధాప్యం రెండు మనకు తెలిసినవే. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడుచుట ఎరుకలేదు, శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున, బాల్యమందో మంచి ప్రాయమందో, ఇలా నడుస్తుంది పద్యం. లేక ముదిమయ్యందో లేక ముసలియందో అన్నాడు. ముదిమి ముసలి ఒకే అర్థం కదా. ఈ రెండు పక్క పదాలు ఎట్లా పెట్టాడంటే శేషప్ప అట్లా రాసేవాడు కాదు. ముదిమి అంటే ముదియు అంటే వృద్ధాప్యం వైపు వెళుతున్నాడు, పండబోతున్నాడు. ముసలి అంటే పండినవాడు. ఈ దీంట్లో తేడాలు ఏమిటో చెప్పాడనమాట. ఈ విధంగా మనకు వ్యాజస్థుతి, తిట్టడం, ఆయనకు భగవంతుడి దగ్గర ఉన్నటువంటి అనురాగాన్ని, దగ్గర ఉన్నటువంటి ఆత్మీయతను ఎంత బాగా చెప్తాడంటే, పరనింద చేయడం, వెక్కిరింతలు, ఈ విధంగా మనకు అనేకంగా పద్యాలు ఉంటాయి. వీటిలో వినయం కూడా ఉంది శేషప్ప దగ్గర. ఒక గొప్ప సుగుణం ఏంటంటే, ఆయన అంత బాగా రాసినప్పటికీ కూడాను ఎక్కడ కూడా గణయతి ప్రాస లక్షణములు చూడగలేదు, పంచకావ్యశ్లోక పఠన లేదు, అమరకాండత్రయం బరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథములు చదవలేదు, నీ కటాక్షముననే రచించిది గాని ప్రజ్ఞనా ఇది కాదు ప్రస్తుతింప అన్నాడు. ఇంత వినయం మళ్ళీ మనకు పోతన గారిలోనే చూస్తాం. చిత్తశుద్ధిగా నీకు చేవ చేసేది గాని పుడమిలో జనుల మొప్పులకు కాదు, నిన్ను పొగడడి విద్య నేను నేర్చితి గాని కుక్షి నిండెడు కూటి కొరకు కాదు అని ఈ విధంగా అనేకమైనటువంటి పద్యాలు. అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, జలచరాదులకు భోజనమెవ్వడెప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. ఈ వాక్యం అనగానే రమణాచార్య గారు వాహ్ అన్నారు ఒకసారి. ఎందుకంటే ఎంత చక్కటి మాట. ఎవ్వడు అనే మాట అక్కడ రెండవ గణంగా వేయక ఎక్కడ వేసినా అతకదదు. ఈ రహస్యం మాకు తెలుసు, పద్యాలు రాసేవాళ్ళు. చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే అంటాడు. స్త్రీల గర్భంబుల శిశువులనెవ్వడు పెంచే, పణులకెవ్వడు పోసే పరగపాలు, మధుబాళికెవ్వడు మకరందమనరించే, పశులకెవ్వడిచ్చే పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదికి చూడా అంటాడు. అని ఈ విధంగా మనం ఇంకా అనేకంగా పద్యాల గురించి చెప్పుకోవచ్చు. నేను ముందే మనవి చేసినట్టుగా ఈ విషయం గురించి కానీ మా ధర్మపురి గురించి కానీ చెప్పమంటే నాకు హద్దులు తెలియవు కనుక నన్ను క్షమించాలని కోరుకుంటూ, నేను ఇంకొక నిమిషంలో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాననేటువంటి ఒక ప్రమాణం చేసి చేయనని చెప్తూ, శతకము సమాజం యొక్క
సరిదిద్దుతుంది, నైతిక విలువలు పెంచుతుంది. మన అందరి వెనుక మనకు తెలియకుండానే మన మనస్సుల్లో ఈ శతకాలకు సంబంధించినటువంటి నీతి అంతా కూడాను నిండి 100 పోలీస్ స్టేషన్లు, 1000 మంది పోలీసులు, 40-50 న్యాయస్థానాలు చేయలేని పని సమాజంను శతకమై తీర్చిదిద్దింది. కావ్యాల కంటే కూడాను ఈ భక్తి శతకాలు, నీతి శతకాలు చాలా బ్రహ్మాండంగా తెలుగునాట పనిచేశాయన్నమాట. అలాంటి ఈ శతకం ఉర్దూలో, ఇంగ్లీష్లో, కన్నడంలో, సంస్కృతంలో అనువాదాలకు నోచుకుంది. కానీ శేషప్పను మాత్రం ఎవ్వరూ అనువాదం చెయ్యలేదు. ఎందుకంటే అది కేవలం భావానికి పనికొస్తుంది. కానీ ఒక తెలుగువాడు, ఒక తెలంగాణవాడు, తెలుగు పట్ల ప్రేమ ఉన్నవాడు నరసింహ శతకాన్ని చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ అనువాదాలతో పులకరించేది ఏం లేదు. అనువాదం ఏమిటంటే, నేను కూడా అనువాదం చేశాను. కేంద్ర సాహిత్య అకాడమీ అడిగితే కృష్ణదేవరాయలు ఇంగ్లీష్లో ఉన్న ఒక పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశాను. మరి ఇంకా అనువాదాలు చేయలేడు అంటే చెప్పాను. అనువాదకుడు అంటే ఎవరంటే, ఇప్పుడు మీకు ఒక పువ్వు దగ్గరలో ఎక్కడో ఉన్నది, వాసన వేసింది, చూసి సువాసన ఎంత బాగుందయ్యా పువ్వు అని అంటామా? కానీ పువ్వును ప్రశంసిస్తావు తప్ప పువ్వు నుంచి గాలిని నీ ముక్కు దాకా మోసుకొచ్చినటువంటి గాలిని ప్రశంసిస్తావా? అనువాదకుడు గాలి లాంటివాడు. కాబట్టి నేను అనువాదాలు చేయను పొమ్మన్నాను. ఏమన్నా రాస్తే మూల గ్రంథాలే రాస్తాను, అనువాదాలు అవసరం లేదు. దాని అందాలో దాని విషయం మనకు తెలిసి తెలియవచ్చు. కానీ శేషప్పను అనువాదం చేయడం ఎవరికీ సాధ్యపడదని చెబుతూ చిట్ట చివరి శేషప్ప పద్యంతో నేను ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ముగన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము, నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య జపము, నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్యేశము, తోయజాతాక్ష నీ పాద తులసిదళము, రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నరసయ్య గారికి ధన్యవాదాలు. శేషప్ప కవి సర్వస్వము, శేషప్ప కవి విజ్ఞాన సర్వస్వము అని మిమ్మల్ని భావించవచ్చు. తెలంగాణ ఏనాటికైనా స్మరించుకొని ఆ పద్యాలు, ఆ పద్యాలలోని ఆనాటి పరిస్థితులు, ఈనాటికి వర్తించే అంశాలు, ఇవన్నీ ఆ శతకాల్లో నిక్షిప్తం చేసిన ఆ మహాకవిని గుర్తుంచుకునేలాగా ఈ కార్యక్రమం రమణాచారి గారి సలహా మేరకు, సూచన మేరకు, వారి పర్యవేక్షణలో జరిగింది. నరసయ్య గారు ముఖ్యంగా శేషప్ప కవి గారి జీవితం, వారి ఏ పద్యాల్లో ఎట్లా ఉన్నదో మనకు చూపారు. ఆ పద్యాల్లోని అంతరార్థాన్ని వివరించారు, సాహిత్యపరమైన విశేషాలని కూడా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరేమన్నా మాట్లాడతారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వారు సంకల్పించిన కార్యక్రమాన్ని మేము సాకారంగా నిర్వహించేందుకు, వారు ప్రత్యక్షంగా విని ఆశీర్వదించినందుకు డాక్టర్ రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసయ్య గారు ధర్మపురి గర్వించే ముద్దుబిడ్డ. ధర్మపురి నుంచి ప్రారంభించి యావత్ తెలుగు సాహిత్యానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా, సాహితీమూర్తిగా ప్రభవించి, వారు ఈనాడు వారు తప్ప ఈ అంశానికి న్యాయం చేసేవారు మరొకరు లేరు అన్నంతగా అద్భుతమైన ప్రసంగాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు.
ఈ వ్యాసరచన పోటీ తలపెట్టినప్పటి నుంచి కూడా సమన్వయం చేసిన మిత్రుడు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర గారికి, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులకు, ఇంకా ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. సెలవు. మన్నించాలి, విజేతలకు ఆ చాలా ముఖ్యమైన అంశాన్ని, ఆ జాబితాను చదవవలసిందిగా శరత్చంద్రను ఆహ్వానిస్తున్నాను. ఈ చతుశ్శతి పుస్తకాలు అయిపోయినాయి, లేవు, 12 ఏళ్ల కింద వచ్చాయినాయి. కానీ ఒక 3 కాపీలు కష్టపడి పట్టుకొచ్చాను. 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల వాళ్ళకు కూడా ఇద్దామని. వారిని కూడా రమణాచార్యుల వారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శేషప్ప కవి జీవితం సాహిత్యంపై వ్యాసరచన పోటీని నిర్వహించాం. రాష్ట్ర స్థాయిలో అన్ని కళాశాలల నుంచి విద్యార్థులు వ్యాసాలు రాసి పంపించారు. ఇందులో బహుమతులు అందుకున్న వారి పేర్లు నేను చదువుతాను. విద్యార్థులు దాదాపు రాష్ట్రం మొత్తం మీదుగా ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి కోటి మహిళా విశ్వవిద్యాలయం, జనగాం, పెద్దపల్లి, హైదరాబాద్, వికారాబాద్, కోనరావుపేట, సిరిసిల్ల, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, మహేంద్ర హిల్స్ డిగ్రీ కళాశాల, కామారెడ్డి మరియు హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, సంగారెడ్డి, చాలా నిజాం కళాశాల, ఇలా దాదాపు చాలా కళాశాలల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి, ఉప విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు వ్యాసాలు రాశారు. బహుమతులు అందుకోవాల్సిన విద్యార్థులను ముందుగా నేను పిలుస్తాను. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రథమ బహుమతి అందుకుంటున్న విద్యార్థిని బరూరు లక్ష్మీ ఆశ్రిత ప్రథమ బహుమతి. హైదరాబాద్కు చెందినటువంటి వాళ్ళు. వీరికి 4,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. బరూరు లక్ష్మీ ఆశ్రిత. ద్వితీయ బహుమతి అందుకుంటున్నటువంటి విద్యార్థిని యు అంజలి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని యు అంజలి, ద్వితీయ బహుమతి. వీరికి 3,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. తృతీయ బహుమతి అందుకుంటున్నటువంటి విద్యార్థి చిలువేరు చందు, జనగాం ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీరికి 2,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పూర్తయిన తర్వాత ప్రత్యేక బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ చందన విద్యార్థిని ఈ చందన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. వీరికి ప్రత్యేక బహుమతి 1,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. ప్రత్యేక బహుమతి అందుకుంటున్నటువంటి రెండవ విద్యార్థి చిందం రమేష్, పెద్దపల్లి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీరికి ప్రత్యేక బహుమతి అందజేయబడుతుంది. 1,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం. దుర్గం సైదులు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలకు చెందిన విద్యార్థి. వీరికి 1,000 రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.
కల్లెతి మాధురి. తర్వాత కల్లెతి మాధురి హైదరాబాదుకు చెందినటువంటి విద్యార్థిని. వీరికి 1000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. గాండ్ల నిరోష వికారాబాద్కు చెందిన విద్యార్థిని. వీరికి 1000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. ఎన్ నందిని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని. వీరికి 1000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. జి మౌనిక వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని. వీరికి 1000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. కె సంధ్యారాణి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని. వీరికి 1000 రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. ప్రత్యేక బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుంది. మావుడూరు కావ్య శ్రీకాకుళానికి చెందినవారు. మావుడూరు కావ్య. బి మాధురి మహబూబ్ నగర్. బి అఖిల మహేంద్ర హిల్స్ డిగ్రీ కళాశాల. ఐ అశ్రిత మహేంద్ర హిల్స్ డిగ్రీ కళాశాల. బి శ్రీలక్ష్మి మహేంద్ర హిల్స్ డిగ్రీ కళాశాల. పాలెపు శ్రీవర్ధన శర్మ ధర్మపురికి చెందినవారు. వంగాల దీపక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందినవారు. వై అభినవ్ కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లికి చెందినవారు. వై అభినవ్. కుమారి కెహెచ్ సాయి సమీర హైదరాబాదుకు చెందినవారు. షేక్ ముహీద్ సంగారెడ్డికి చెందినవారు. కంపె లాస్య హైదరాబాదుకు చెందినవారు. పసులాది పావని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని. జి మౌనిక వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని. వి స్వార్థిక వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని. బి మమత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. కుమ్ర జారుబాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. ఆకుతోట అభినయ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. చిలుమార్తి అనిత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. పవిత్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. ఊరే బిందు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. కె మధుమిత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇబ్రహీంపట్నం. జాదవ్ అరుణ్ నిజాం కళాశాల. రాథోడ్ కృష్ణ విశ్వవిద్యాలయ స్నాతకోత్తర కళాశాల సికింద్రాబాద్. బి చరణ్ నిజాం కళాశాల. మూడ్ జీవన్ నిజాం కళాశాల. పాత్లావత్ రాజేందర్ నిజాం కళాశాల. పాత్లావత్ జ్యోత్స్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. ఇలా దాదాపు 27 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలకు పోటీలో పాల్గొన్నారు. ఈనాటి శేషప్ప కవి జీవితం సాహిత్యం సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, సభాధ్యక్షులుగా ఉన్న డాక్టర్ జె చెన్నయ్య సార్ గారికి, శేషప్ప కవి జీవితం సాహిత్యం గురించి ప్రధాన ప్రసంగం చేసిన డాక్టర్ సంగనబట్ల నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చిన సాహితీ మిత్రులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు శుభాశిస్సులు.
కార్యక్రమం పూర్తయింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.